కార్తీక పురాణంలో 28వ అధ్యాయం. మనకు కూడా అది అంబరీష్ నిన్న రావాల్సింది ఇవాళ వచ్చింది. అంతే పరమాత్మ నిర్ణయాలు ఇవన్నీ కూడా. శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీకృష్ణ శరణం మమ. పరీక్షిత్ మహారాజు వారు శుక్రేంద్రుడిని అడిగారు, స్వామి మీరు సూర్యవంశం గురించి చెప్పారు, చంద్రవంశం గురించి చెప్పారు, ఇక అనేక మంది శ్రీమన్నారాయణుడు యొక్క భక్తుల గురించి తెలియజేశారు. అయితే ముముక్షులైన వాళ్ళు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ స్వామి వారి పాదాలనే స్మరిస్తూ పాదాలనే హృదయంలో నిలుపుతుంటారు. ఎప్పుడూ శ్రీకృష్ణనామమే నాలుక మీద ఉంటుంది. ఎప్పుడూ హృదయంలో శ్రీకృష్ణ స్వామి వారి లీలలే అలా ధ్యానిస్తూ ఉంటారు. సంకీర్తనం అనేది ఏమిటి అన్నారు. సంకీర్తనము ఒక ఔషధము అన్నారు. ఒక ఔషధం, మందు. వేటికి? ఈ భవరోగాలకి ఈ సంసారంలో మనకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలకన్నిటికీ కూడా మందు ఏమిటయ్యా అంటే సంకీర్తనము. అంటే అంతకుముందు యుగాల్లో జపాలు తపాలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ అనుగ్రహం కలిగేది కాదు. కానీ కలికాలంలో కేవలము హరినామస్మరణ చేసినందువలనే భగవద్ అనుగ్రహము భగవత్ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇంత సులభమైనటువంటి హరికీర్తన అనేటువంటి మార్గం ముందు ఉంచుకొని కూడా ఆ మార్గంలో వెళ్లకుండా వృధా చేస్తూ ఉంటాడే, సమయం అంతా కూడా జీవితం అంతా వ్యర్థపరుస్తుంటాడే, అటువంటి వాడు మూర్ఖుడు కదా అన్నారు. అని స్వామి సుఖేంద్ర నా పితామహులందరూ కూడా ఒక నౌకని సహాయంగా చేసుకొని ఒక మహాసముద్రాన్ని దాటారు. ఏమిటి ఆ సముద్రం? 11 అక్షౌహిణీల సైన్యంతో ఉన్నటువంటి కురుసేన, కౌరవసేన, అదో సముద్రం. ఆ సముద్రాన్ని ఒక నౌకని ఆధారంగా చేసుకొని నా పితామహులు అంటే ధర్మరాజాదులు అవలీలుగా దాటేశారు. ఎవరి వల్ల? ఏ భగవానుడి ఆశ్రయం వల్ల వాళ్ళు ఆ రకంగా దాటగలిగారు. సామాన్యమా? భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకరే. అంతేకాదు కురుక్షేత్రంలో వాళ్ళు తిమింజలాలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓ సముద్రంలో అయితే తిమింజలాలు తినేస్తానండు. అవన్నీ దాటిపోయారు వాళ్ళు. మొసళ్ళు ఉన్నాయి, తిమింజలాలు ఉన్నాయి, అవన్నీ ఏమీ హాని చేయకుండా ఆ నౌక సహాయంతో వెళ్ళిపోయారు శ్రీకృష్ణ స్వామి వారు అనే నౌక. ఎలా దాటారు? గోవు పాదాన్ని ఎలా దాటుతాం మనం? గోవు పాదం ఎంత ఉంటుందండి? అది దాటానికి పెద్ద కష్టపడతామా? అలా దాటేశారు సముద్రాన్ని. గోస్పదీకృత వారాసిమ ఆంజనేయ స్వామి వారు అంటారు కదా, ఆ రకంగా ఇక్కడ గోపాదం దాటినంత సులభంగా ఈ కౌరవసేన అనే సముద్రాన్ని దాటేశారే మా పితామహులు. అశ్వత్థామ అస్త్రప్రయోగం చేశాడు, చేసి అపాండవం చేయాలనుకున్నాడు. ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేసి నా ఈ శరీరాన్ని ఎవరు రక్షించారు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సర్వప్రాణుల్లోని కూడా హృదయాంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కదా. ఆయన లీలా చరిత్రను అటు వినిపించండి అని కోరాడు. ఈ ప్రశ్న అడగకపోతే ఇటు భాగవతం ఇక్కడికి సమాప్తి అయిపోయి ఉండేది. దశమస్కందం మొదలవుతున్నదంటే ఈ ప్రశ్న వల్లే మొదలవుతున్నది. అంటే వినేవాళ్ళలో ఉత్సాహం ఉండాలి, చెప్పేవాళ్ళలో ఉత్సాహం ఉండాలి. వినేవాడు ఎప్పుడవుతుందో అనుకుంటూ చెప్పేవాడు ఇంకెంత చెప్పాలో అనుకున్నాడు అనుకోండి, ఇది భాగవతం ఏమిటి? ఏమీ అవదు, భాగవతం కాదు అది. అంతేకాదు స్వామి ఈ వ్యూహనారాయణుడు అంటాడు. స్వామివారి 4 మూర్తులు, అందులో వ్యూహనారాయణుడు ఒకటి. ఆ వ్యూహనారాయణలో సంకర్షణుడు వచ్చాడు కదా. ఈ సంకర్షణుడు రోహిణీపుత్రుడా దేవకీపుత్రుడా? రోహిణీపుత్రుడు అంటారు, దేవకీపుత్రుడు అంటారు. ఎవరి పుత్రుడు? అంతేకాదు ఆయన ఎవరి గర్భం నుంచి బయటపడ్డాడు? శ్రీకృష్ణస్వామి వారు పుట్టగానే తండ్రి గారి గృహం నుంచి రేపల్లెకి ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడ ఏ రకంగా నివసించారు? వ్రజేవ్రసన్ కిమచరో మధుపుర్య అంత కేశవ. ఈ 2 స్వామివారితో అనుబంధం. మధురాపురము, మధుర
బృందావనం, బ్రజభూమి, ఈ 2 చోట్ల కూడా స్వామివారు ఏ రకంగా లీలల్ని చేశారు అవన్నీ కూడా నాకు వినిపించండి మీరు. ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి స్వామివారు ఆ ద్వారకలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇవన్నీ కూడా నాకు చెప్పండి అంటే సుఖేంద్రుల వారు చెప్పారు. వాసుదేవ తదా కృష్ణ పురుషాం త్రీన్ పునాతి వత్తారం పృక్షకం స్తోత్రం తత్పాద సలిలం యథా. ఈ విష్ణు పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగమ్మ అందరినీ పునీతులు చేస్తుంది. దాన్ని ఏం చేయాలి? మీరు మునగాలి కదా. గంగలో మునగ వేస్తేనే, మునికితేనే చలి అయినా ఎండైనా వానైనా మునగాలి. మీరు మీ శక్తి ఉన్నా లేకపోయినా అన్ని మెట్లు దిగాలి, అక్కడికి వెళ్ళాలి, మునిగి రావాలి చలి తట్టుకొని కూడా. అప్పుడు పుణ్యతులు చేస్తుంది. కానీ ఈ వాసుదేవ చరిత్ర అనేది ఉన్నదే ఇది ముగ్గురిని పునీతులు చేస్తుంది అన్నారు. వట్ట చెప్పేవాడు ఎవడైతే వాసుదేవ చరిత్రను వినిపిస్తున్నాడో వాడు పునీతులు అవుతాడు. ఎవరైతే వింటున్నారో వాళ్ళు పునీతులు అవుతారు. ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో స్వామి ఇదేలాగా అదేలాగా అని ప్రశ్నలు అవుతారో వాడిని పునీతులు చేస్తుంది. అంటే గంగమ్మ ముల్లోకాల్ని పునీతులు చేస్తుంది. ఈ భాగవతము అనేటువంటి గంగ ఏదైతే ఉందో జ్ఞానగంగ, ఈ జ్ఞానగంగ ముగ్గురు పునీతులు చేస్తుంది. 3 రకాల మనుషుల్ని పునీతులు చేస్తుంది. వక్త, శ్రోత, ప్రశ్నలు అడిగేటువంటి వాడు ముగ్గురిని పునీతులు చేస్తుంది. అయ్యా ఎవరైతే రాజులందరూ కూడా, క్షత్రియులందరూ కూడా, రాక్షసులందరూ కూడా గర్వితులైపోయి భూభారాన్ని పెంచేశారు. భూదేవి తట్టుకోలేకపోయింది, చాలా బాధలు పడింది. ఎప్పుడు కూడా పృథ్వీ గోరూపం, ధర్మము వృషభ రూపం. ఎందుకంటే ఆవు ఏమి చేయలేదండి, మిమ్మల్ని ఏమీ చేయదు. మీరు దాన్ని ఎంత హింసించినా కూడా తన్ని తాను రక్షించుకునే ప్రయత్నం కూడా చేయదు. ఆవు సాధు జంతువు ఆవు. అందుకే గోవుకి రక్ష కలగాలి అంటారు స్వామి. గోవుకి హాని కలిగితే స్వామివారు ఉపేక్ష వహించరు. ఆ గోమాత రూపంలో పృథ్వీదేవి బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళింది, ఏడుస్తూ చెప్పింది తన బాధని. వారన్నారు త్రినేత్రుడైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు పరమేశ్వరుడు, బ్రహ్మగారు, దేవతలు అందరూ కలిసి భూదేవిని తీసుకొని వెళ్తున్నారు వైకుంఠానికి. ఎలా వెళ్తున్నారయ్యా అంటే సహస్రశీర సా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అని పురుష సూక్తంతో స్వామివారిని స్తుతి చేస్తూ వెళ్తున్నారట. అంటే పురుషోత్తం అంటే అంత మహిమోపేతమైనది. చేస్తూ వెళ్తుంటే వెంటనే ఆకాశవాణి ఒక సందేశం ఇచ్చింది. బ్రహ్మగారు ఆ సందేశం విన్నారు. విని చెప్తున్నారు, పృథ్వీదేవి నువ్వు నా దగ్గరికి రావడానికి ముందే స్వామివారికి నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా తెలుసును. వారికి తెలియకుండా అవుతాయా? అన్నీ వారికి తెలుసును. అందువల్ల వారు ఆకాశవాణి ద్వారా సందేశాన్ని పంపించారు. ఏమిటి సందేశం అంటే స్వామివారు త్వరలో అవతారం దాలుస్తారు. ఈ దేవకి వసుదేవుల పుత్రుడిగా వారు వస్తున్నారు. భూభారాన్ని తగ్గిస్తారు. అయితే మీ అందరూ కూడా మీ అంశాలతోటి యాదవులుగాను పాండవుల వంశంలోని కూడా పుత్రుల రూపంలో పౌత్రుల రూపంలో మీ అందరూ అవతారాలు దాల్చండి. అంటే రామావతారంలో కూడా చెప్తారు బ్రహ్మగారు, మీ అందరూ మీ అంశాలతో వానరులుగా వెళ్ళండి, బల్లూతాలుగా వెళ్ళండి అని. ఆంజనేయ స్వామి వారు వాయుదేవుడు, సూర్యుడు, ఇంద్రుడు రూపంలో వాలి సుగ్రీవుడు, ఈ రకంగా వాళ్ళందరూ వస్తారు దేవతలు. అదే రకంగా ఇప్పుడు మీరు పుత్ర పౌత్రాదులుగా వెళ్ళండి అని చెప్పారు. స్వామివారు తన యొక్క ప్రథమాంశము తోటి అక్కడ 4 అంశాలతో వచ్చారు స్వామి రామావతారంలో. ఇక్కడ 2 అంశాలుగా వచ్చారు. ఇందులో స్వామివారి ప్రథమాంశంగా సంకర్షణుడు అనే రూపంలో వస్తారు స్వామివారు. ఈ సర్వజగత్తుని నడిపించేటువంటి స్వామివారు ఈ అవతార ప్రయోజనం ఏమిటంటే దుష్ట సంహారం చేయడము, భూభారం తగ్గించడము అని చెప్పారు అని చెప్తున్నారు కథ. పూర్వం మధురాపురంలో సూరసేనుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన చక్కగా పాలన చేస్తున్నాడు. ఈ యాదవరాజులు వీళ్ళు, యాదవ వంశస్థులు వీళ్ళు. ఒకనాడు తన కుమారుడైనటువంటి వసుదేవుడికి వివాహం చేశాడు. ఈ వివాహం వసుదేవుడికి వివాహం అయిన తర్వాత దేవకితో వివాహమైంది. దేవకికి అన్న అవుతాడు కంసుడు.
అతను అన్నాడు, ఉగ్రసేనుడు కుమారుడు ఆయన, అతడు నేను చేపెడతాను సోదరిని అత్తవారింటికి అన్నాడు కంసుడు అని రథం తోలుతున్నాడు, వెళ్తూ ఉండగా ఆకాశవాణి చెప్పింది, నాయనా కంస మూర్ఖుడు రావు, నువ్వు ఏ దేవతని తీసుకెళ్తున్నావో అత్తవారింటికి తిప్పుతున్నావో ఆవిడ అష్టమ గర్భంలో జనించేటువంటి వాడే నీకు మృత్యువు కారణం అవుతాడు రా అని చెప్పింది. వెంటనే వాడు అమ్మా ఇదా అయితే ఇది దేవతనే నేను బతికించను అన్నాడు, దేవతనే సంహరిస్తానన్నాడు. అప్పుడు వసుదేవుడు ఆలోచించాడు, ఎలా కాపాడుకోవడం నా భార్యని అని వెళ్ళి చెప్పాడు, నాయనా నువ్వు మృత్యుభయంతో నీ సోదరిని నువ్వు చంపుతున్నావయ్యా, అది సరైనది కాదు. ఎందువల్లంటే జాతస్య విద్రో మృత్యు అని స్వామివారు చెప్పిన మాట. పుట్టాడు అంటే పుట్టుతో పాటు మరణం కూడా ఉంటుంది. పుట్టుతో ఉన్నప్పుడు మరి మరణం ఉండదు అనే ప్రశ్న లేదు. పుట్టాడంటే చుట్టుతాడు, మరణించాడంటే మళ్ళీ పుడతాడు. అందువల్ల నువ్వు దానికోసమని ఈ రకంగా చేయడం తప్పు కదా. ఎవడెప్పుడు చనిపోతాడో మనకు తెలియదు. నువ్వు రేపు చనిపోవచ్చు, 100 సంవత్సరాల తరచి చనిపోవచ్చు. కాబట్టి నీకు మృత్యు వస్తుందనే భయంతో వీడిని చంపడం తప్పు కదా అన్నాడు. ఈ దేహం కర్మవశం చేసి వచ్చిందయ్యా, ఈ దేహం నాశనం కూడా అలాగే అయిపోతుంది అన్నాడు అని చాలా వివరించి చాలా నచ్చ చెప్పాడు. ఎంత నచ్చ చెప్పినా వెళ్ళలేదు. చివరికి చెప్పాడు, సోదరి అంటే నీ కూతురుతో సమానమయ్యా, ఆవిడ్ని ఈ రకంగా చేయడం తప్పు సుమా అన్నాడు. ఎంత చెప్పినా వాడు వెళ్ళలేదు. అప్పుడు అనుకున్నాడు వసుదేవుడు, ఇప్పుడు ఈవిడ బతికి బయటపడితే చాలు కదా, ఈవిడ బతికి బయటపడితే తర్వాత జరిగే చూసుకోవచ్చు పిల్లల సంగతి అనుకున్నాడు. ఈ లోపల ఏమవుతుందో, ఈ లోపల కంసులే వెళ్ళిపోవచ్చు, ఆ పుట్టిన వాళ్ళు ఏం చేస్తారో ఎవరు చేస్తారో ఏం మన చేతుల్లో లేదు కదా, ముందు ఈవిడ బతికి బట్ట కట్టాలనుకున్నాడు. అయితే ఒకట్లేండి, అష్టమ గర్భం వస్తుంది అంటే ఈవిడ బతికితేనే కదా అష్టమ గర్భం రావడం, అది దైవ నిర్ణయం కదా. దశరథుడిని శపించాడు ముని, వాడు శ్రావణ కుమారుడు తండ్రి గారు, నేను ఏ రకంగా చనిపోయాను నువ్వు అలాగే నీ పిల్లలు లేని సమయంలో చచ్చిపోతావని. ఒక రకంగా సంతోషించాడు దశరథుడు. సంతానం అయితే వస్తుందన్నమాట. ఇందాలు నేను సంతానం లేదే నేడుస్తున్నాడు 65,000 సంవత్సరాలు దశరథుడు ఆయు ప్రమాణం. సంతానం లేదే నేను ఇన్నాళ్ళుగా ఏడుస్తున్నాను, చస్తే చస్తాను కానీ పుత్రుడైతే పుడతారు కదా, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా, ఆ గతి లేకుండా నేను పుట్టాను కదా అని సంతోషించేట. అలాగా అష్టమ గర్భం కదా అంటే వీడు బతుకుతుందిలే, ఎలాగోలా బతికించాలని ఉపాయం చేశాడు. చేసి నాయనా ఒక పని చేస్తానయ్యా, ఈ నాకు ఎవరైతే పిల్లలు పుడుతున్నారో వాళ్ళు పుట్టజానని నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, వాళ్ళకి నీకు అప్పచెప్పిస్తాను వాళ్ళని అని చెప్పాడు. అంటే తను సత్యవ్రతం తీసుకున్నాడు. ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు, నాకు పుట్టిన పిల్లల్ని పుట్టజానే నీకు అప్పచెప్తానని. సరే ఇదేదో బాగుంది అనుకున్నాడు కంసుడు, బాగుంది అనుకున్నాడు, తెచ్చాడు. సరే మొదటి సంవత్సరం అయింది, మొదటి పిల్లడు పుట్టాడు. సత్యప్రతిజ్ఞ కదా, ఆడిన మాట తప్పకూడదు. వెంటనే రఘుకులను మనకి రాముల వారి కులం గురించి చెప్తాడు, రఘువంశం గురించి కాళిదాసు, సత్యాజ మితభాషిణాం అంటాడు. ఎప్పుడు సత్యమే పలికేవారట వాళ్ళు. సత్యం పలకాలి కాబట్టి మితభాషలు, తక్కువ మాట్లాడేవారు, ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎక్కువ మాట్లాడితే ఇంకోటి విమర్శించడము, ఇంకోటి మీద నిందలు, ఇంకేం విశేషాలు అంటాడు. ఏమీ లేదండి మా పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ చెప్తారు. మీరు ఉన్నవి లేనివి చెప్తారు, అందులో అన్ని మసాలా వేసి చెప్తుంటారు. అందువల్లే ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, భగవత్ విషయమే మాట్లాడాలి. తీసుకువెళ్తే ఆ రోజు ఏమిటో విశేషం బాగుంది. నేను 8వ వాడితేదా చంపేది నన్ను, వీడు చంపలే, వీడేం చేస్తాడు నన్ను, తీసుకుపో అన్నాడు. తీసుకెళ్ళాడు వసుదేవుడు. కానీ మనసులో ఉంది, వీడిని నమ్మడానికి వీల్లేదు, వీడు ఎప్పుడు మాట మారుస్తాడో తెలియదు అనుకున్నారు. సరే అవుతున్నాడు, కొంతకాలం అయింది. నారదుల వారు వచ్చారు. అడిగారు, ఏమయ్యా కంస ఎలా ఉన్నావు ఏమిటి అన్నారు. అని చెప్పారు. కంస నీకో విషయం తెలుసా, దేవతలందరూ వచ్చేసారు అప్పుడే భూలోకం మీదకి, వాళ్ళందరూ కూడా నిన్ను సంహరించడానికి ప్రణాళిక తయారు చేసేసుకున్నారు, నువ్వు బతకవి ఇంకా అన్నారు మా నారదుల వారు. ఇట్లా శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్ మహాదేవ, శ్రీమన్నారాయణుడు కూడా రాబోతున్నాడు అని చెప్పాడు.
నువ్వు రాక్షసులందరూ వచ్చేసారు, నీ అనుచరులుగా వచ్చేసారు. అసురుదునాలన్నీ కూడా నీ అనుచరులుగా వచ్చారు. అంటే పూర్వకాలంలో కుంభకర్ణుడు రాక్షసులు ఎలా ఉండేవారో అలాగే వీడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాక్షసులందరూ వచ్చేసారు. ఎవరి పాత్రలు వాళ్ళు పోషించడానికి. అక్కడ దేవతలందరూ వచ్చేసారు. ఈ యాదవులందరూ ఎవరనుకున్నా వాళ్ళంతా దేవతా స్వరూపులే. అప్పుడే ప్రణాళిక తయారైపోయింది అన్నారు. అని 8 మంది కదయ్యా. ఎక్కడి నుంచి 8? ముందు నుంచి 8, వెనక నుంచి 8, మధ్య నుంచి 8. వెనక నుంచి వస్తే మొదటివాడే 8వ వాడు అవుతాడు. మధ్యలోంచి వస్తే 5, 6, 7 ఇలా వస్తే ఇక్కడికి వస్తాడు, మధ్యవాడు అవుతాడు. కాబట్టి నువ్వు ఈ మాయలో పడిపోవడం అని చెప్పారు నారదులు వారు. అంటే వాడి పాపం కలగాలి, పాపం పెరగాలి. వెంటనే వాడు 6 పిల్లలు పుట్టారు. అప్పటికి 6 సంహరించాడు. 6 సంహరింపబడ్డ తర్వాత సప్తమ గర్భం దేవకీదేవి. ఈ సప్తమ గర్భంలో ఉన్నప్పుడు స్వామివారు ఇక్కడ చతుర్వ్యూహం అంటే 4 వ్యూహాల్లో ద్వితీయ వ్యూహమైనటువంటి ఆ సంకర్షుడిని కీర్తించారు. స్వామివారు ఆజ్ఞాపించారు నువ్వు వెళ్ళాలని. వెంటనే స్వామివారు ఏం చేశారంటే యోగమాయాం సమాధి సత్తు, యోగమాయని ఆదేశించారు. గచ్చదేవి వ్రజం భద్రే గోపగోభిరణంకృతం రోహిణే వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అన్యాచ కంస సంవిడ్డ ఇవరేషు వసంతి. కళ్యాణి నువ్వు గోపీ జనాలతో ఉండేటువంటి వ్రజభూమికి వెళ్ళు. అక్కడ వసుదేవుడి భార్య రోహిణీదేవి వసుదేవుడి భార్య అక్కడ ఉన్నది. వసుదేవుడు ఎప్పుడైతే చరసాల్లో పెట్టేసాడో కంసుడు, రోహిణి అక్కడికి వెళ్ళింది. ఇతర భార్యను భయంతో చెట్టుకి పుట్టకి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తలదాచుకున్నారు, ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కంసుడు చంపిస్తాడేమో అని భయంతో. నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేవకి గర్భంలో బలదేవుడు ఉన్నాడు. ఆ బలదేవుడిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకువెళ్ళాలి. సంకర్షణ అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళాలి, బదిలీ చేయాలి. ఆ తర్వాత నేను దేవకీపుత్రుడిగా మళ్ళీ వస్తాను తర్వాత జన్మలో, తర్వాత పుట్టబోయే బిడ్డ రూపంలో వస్తాను నేను అని చెప్పారు. నువ్వు ఈ పని చెయ్యి. నువ్వు యశోదా గర్భంలో నువ్వు ఆవిర్భవించు. ఆవిర్భవించడం వల్ల ఏమవుతుందంటే నీకు అమ్మవారి పూజ చేయకూడదు అంటారండి. ఒక ఆయన చెప్తున్నాడు అమ్మవారిని పూజ చేయకూడదు, శివుని పూజ చేయకూడదు అని. దానికంటే శ్రీకృష్ణ స్వామి విష్ణుమూర్తి ఆదేశం ఏమిటి అమ్మవారికి? నువ్వు ఎక్కడా వెళ్ళు. ఏమవుతుంది? అర్చిష్యంతి మనుష్యాస్వాం సర్వకామ వరేశ్వరీం ధూపోపహార బలిభి సర్వకామ వరప్రదాం. అమ్మా నీకు మనుషులందరూ కూడా దీపాలు సర్వభోగాలు అన్నీ కూడా నీకు సమర్పిస్తూ ఉంటారు, నిన్ను అర్చన చేస్తూ ఉంటారు. నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముద చండిక కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీసాని శారదే చంపికేతి చ. ఇవన్నీ నామాలు అమ్మవారివి. నీకు స్థానాలేమిటి? దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక ఇత్యాది నామాలన్నీ కూడా నిన్ను స్తుతి చేస్తుంటారు ఈ నామాలతో అని చెప్పారు. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినప్పుడు అమ్మవారి గురించి మనం వెళ్ళకూడదా? అమ్మవారి ఆరాధన మనం చేయకూడదా? దుర్గా నవరాత్రులు అంటే దుర్గాన్ని చేయకుండా లక్ష్మీదేవిని పూజిస్తారా? భద్రాచలంలో చూడండి, దుర్గా నవరాత్రుల్లో దేవిని పూజించరు, లక్ష్మీవారిని. అంటే స్వరూపం ఒకటే, కానీ నవరాత్రుల విశేషం అమ్మవారు దుర్గమ్మ. రామనామకి రాముడు పూజిస్తారా, కృష్ణుడు పూజిస్తారా? రామనామకి రాముడు పూజిస్తారు, కృష్ణాష్టమి కృష్ణుడు పూజిస్తారు, శివరాత్రి శివుడు పూజిస్తారు కదా. మార్చడం ఎందుకది? యుగాల ఆనాటి నుంచి వస్తున్న పరంపరని మీరు ఎందుకు చెప్పారు స్వామివారి నామాలండి? ఇది ఎవరు అడిగేవాళ్ళు లేడు. ఏదైనా పర్వాలేదండి అంటారు. మనం మొన్న చెప్తున్నాం కదా, మన ప్రభు అయినటువంటి వాడు, మన స్వామి అయినటువంటి వాడిని నిందిస్తున్నప్పుడు మనం వినకూడదు. అక్కడ వాడిని సంహరించాలి, వాడి నాలుగు కత్తిరించాలి, లేకపోతే నువ్వు చచ్చిపోవాలి. అది చేయలేకపోతే, నీకు అది ధైర్యం లేకపోతే చెవులు మూసుకుని అక్కడి నుంచి నిష్క్రమించాలి. మరి మన దేవుళ్ళని ఇంత నిందవుతుంటే, మన హిందువుల్లో మన హిందువులు అని చెప్పుకునే స్వామిలో చేస్తుంటే ఎందుకు మనం ఊరుకుంటున్నాం? ఉపేక్ష ఎందుకు వహిస్తున్నాం? ఈ రకంగా సంకర్షణం చేయడం వల్ల అతడు సంకర్షణుడు అనే పేరు వస్తుంది.
అధికమైనటువంటి బలం ఉంటుంది కాబట్టి బలాధిక్యత ఉంటుంది, బలుడు అని పేరు వస్తుంది. ఆనందం కలిగిస్తాడు. రమణతీతి రామ, అందరికీ ఆనందం కలిగించేవాడు రాముడు. ఆనాడు దశరథ రాముడు, ఈనాడు బలరాముడు. ఈ రకంగా చెప్పారు. ఆమె అలాగే అన్నది. ఇక్కడ ఏమిటి, గర్భం నష్టమైపోయింది అని అనుకున్నారు అందరూ కూడా, దేవకి. తతో జంజలమచ్యుతాంశం సమాహితం సూరసుతైన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్టాజిధానందకరం మనస్తః. ఆ తరువాత జజలమండలమైనటువంటి సర్వవ్యాపకత్వంతో ఉన్నటువంటి అచ్యుతాంశమైనటువంటి విష్ణువుని మనసులో ధరించారు. అచ్యుతాంశం అన్నమాట. అంటే అచ్యుతం అంటే నష్టం జరగనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటిది, చ్యుతం లేనటువంటిది, అంటే అటువంటి నాశనం లేనటువంటి ఐశ్వర్యాదులండి అని కూడా అర్థము. సా దేవకి సర్వజగన్నివాసభూత నితరాం నరేజే భోజేంద్రజే జ్ఞేహేడ్ని సిటేవరుద్ధ సరస్వతి జ్ఞానకలేదా సతీ. ఈ సర్వజగత్తుకి ఆధారభూతులైనటువంటి శ్రీమన్నారాయణుడు కంసుడి గృహంలో ఉన్నటువంటి అక్కడ ఒక్కసారి ఆ చీకటంతా పోయింది. అంతా కూడా ఒక అగ్నిలాగా స్వామివారు కనిపిస్తున్నారు. స్వామివారు లోపల ఉన్నారు అనేటువంటి కాంక్ష, అటువంటి ఆ దృక్పథం కలిగింది ఆవిడికి, ఆ భావన కలిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా అంతటి తేజస్సు చూడలేదు దేవకీ వసుదేవులు. చూశారు, కంసుడు కూడా గమనించాడు, ఈవిల్లో చాలా తేజస్సు కనిపిస్తున్నది, బహుశా ఈసారి పుట్టేటువంటి వాడే నన్ను చంపేటువంటి వాడు అనే విషయం తెలిసి గ్రహించాడు కంసుడు కూడా. ఆ రకంగా స్వామివారు అక్కడ దర్శనమిచ్చారు. వెంటనే బ్రహ్మగారు వచ్చేసారు. మళ్ళీ బ్రహ్మగారు వచ్చి సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నీద్దంచ సత్యే సత్యస్య సత్య మృత సత్యనేత్రం సత్యాత్మకం తాం శరణం ప్రపన్న. ఇందులో సత్యం తప్పించేమైనా పదం ఉందా చెప్పండి? మొత్తం శ్లోకం అంతా కూడా సత్యం 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 సత్యం. అందుకే సత్యం సత్యం పునఃసత్యం పునఃసత్యం అంటారు. అంటే సత్యానికి ఎంత లొంగుతాడో చెప్తున్నారు స్వామి. అందుకే సత్యనారాయణ వ్రతం అండి. సత్యనారాయణ వ్రతం అంటే ఒక ఆయన చెప్తున్నాడు మన ఆంధ్ర రాష్ట్రంలో స్వామి, ఇది బ్రాహ్మణులు పుట్టించారు, ఈ సత్యవ్రతము లేదు, సత్యనారాయణుడు లేదు, ఎవరు లేరని చెప్తున్నాడు. ఎందుకు? సత్యనారాయణ స్వామి గుడిలో స్మార్తులు పండితులు కదా, అది నచ్చదు వాళ్ళకి. ఇది సత్యం ఎందుకు సత్యనారాయణ వ్రతం ఎందుకు వచ్చింది? ఎందుకే వచ్చింది. సత్యవ్రతం అని చెప్పారు ఇక్కడ. అక్కడ మనసు సత్యనారాయణ వ్రతమే సత్యవ్రతం చేసుకుంటాం మనం. సత్యము తప్పితే అంటే నువ్వు వ్రతం విషయంలోనే ఆడిన మాట తప్పే, నీకు ఎందుకు లాభాలు వస్తాయని చెప్పితే ఆ వ్రతమే చేసుకుంటానని చెప్పి చేయకపోతేనే నష్టం వస్తుంది నీకు. ఎందుకు ఆ నష్టం ఎందుకు వచ్చింది? స్వామివారు కోపించలేదు, నువ్వు ఆడిన మాట తప్పేవి కాబట్టి. నేను బలిని ఎందుకు ఉద్ధరించారు స్వామివారు? ఆడిన మాట తప్పలేదు, సత్యప్రతిజ్ఞ నిర్వహించుకున్నాడు ఆయన. గురువుగారు చెప్పారు, గురువుగారు చెప్పించారు, అయినా నేను ఇచ్చిన మాట తప్పను అన్నాడు, దానం చేస్తానన్నాడు. అందుకు అనుగ్రహించారు స్వామి. అతని పక్షపాతం లేదు. ఇక్కడ చెప్తున్నారు ఎవరాయన? సత్య సంకల్పుడు స్వామివారు. సంకల్పించి సత్యం అంటే ఆయన సంకల్పిస్తే జరిగి తీరుతుంది. అనుకున్నానండి అవలేదండి అనే ప్రశ్న మాట ఉండదు అక్కడ. సత్యవ్రతులు వారు ఎలాగ ఆయన చేరుకోవాలి? ధనం వల్ల, దానం వల్ల, నీ పాండిత్యం వల్ల, విద్వత్ వల్ల ఏమీ కాదు, కేవలం సత్యం. కేవలము సత్యం ద్వారానే ఆయన చేరుకునేటువంటి మార్గం. ఇది బ్రహ్మగారు చెప్తున్న మాట అని వ్యాసుల వారు చెప్పారు, అది సుఖనిధుల వారు చెప్తున్నారు పరీక్షకు. అటువంటి 3 కాలాల్లోనే ఉండేటువంటి సత్యం అది, సత్యస్వరూపం. ఎప్పుడు కూడా ఉండేటువంటి సత్యస్వరూపం అది. ఇవాళ ఉండి రేపు ఉన్నది అసత్యం అండి. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? అది సత్యం, ఎప్పుడైనా సత్యమే. అది యూనివర్సల్ ట్రూత్ అంటారు దాన్ని. కొన్ని అవి ఎప్పుడు కూడా సత్యాలే, అసత్యం అవ్వదు ఎప్పుడు కూడా. వానాకాలంలో వానలు పడతాయి కదా, అది సత్యం. చలికాలంలో చలి వస్తుంది కదా, అది సత్యం. మారుతుందా? ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా మారదది. మనుషుల్లో మార్పు వస్తుంది, ఋతుధర్మంలో మార్పు రాదు, కాలధర్మంలో మార్పు రాదు. అందువల్ల ఇదంతా ఎందువల్ల అవుతున్నది? స్వామివారి యొక్క సత్య సంకల్పానికి ఇదంతా కూడా మనకు నిదర్శనంగా కనిపిస్తున్నది. అందరి అంతర్యామిగాను ఉన్నాం స్వామి అని మిమ్మల్ని నేను శరణు కోరుతున్నాను, శరణం ప్రపన్నాహ అని బ్రహ్మగారు అద్భుతమైనటువంటి స్తుతి అంతా చేశారు. ఈ స్తుతి చేస్తూ నిన్ను
తెలుసుకోవడం అనేది అంత సామాన్యం కాదు స్వామి అని చెప్పారు అని దేవతలు అన్నారు. అప్పుడు బ్రహ్మచారి స్థుతి అయిన తర్వాత దేవతీదేవితో, అమ్మా అదృష్టం వల్ల మాకు శుభాలు కలుగుతున్నాయి. ఇప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బలదేవుడితో కలిసి అవతరించబోతున్నాడమ్మా. ఈ శ్రీకృష్ణ స్వామి వారు మొత్తం జగత్తంతా కూడా రక్ష కల్పించేటువంటి ఉద్దేశంతో అవతారం దాలుస్తున్నారు. ఇక కంసుడి వల్ల నీ భయమేమీ లేదమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. ఎందుకంటే స్వామివారు ఏమన్నారు రామావతారంలో, తవాస్మితి జాతతే అభయం సర్వభూతేభ్య, నీ వాణ్ణి అంటే చాలన్నారు. మరి ఆ తల్లి నా కుమారుడు అని చెప్పుకుంటుంది కదా, మరి ఆవిడ భయం ఎందుకండి? ఏదో బంధుత్వం లేనివాడు కూడా సుగ్రీవుడు లాంటి వాడు, విభీషణ లాంటి కూడా స్వామి మీ వాళ్ళని అంటే వాళ్ళనే అభయం ఇచ్చారు కదా. ఇదో మా కొడుకు నా ఉదరంలోంచి పుట్టినటువంటి వాడు, నేను జనటువంటి నా కొడుకు కుమారుడు, నా కన్నయ్య, కన్న అంటే కదా నేను కన్నయ్య అని అనుకుంటే ఆవిడని భయపడాలని చెప్పారు దేవతలందరూ కూడా. వెంటనే ఒక్కసారి ప్రకృతి అంతా కూడా పులకరించిపోయింది. అన్నీ కూడా ఒక శుభ పరంపరని కనిపిస్తున్నది. అంతా కూడా వాతావరణం అంతా కూడా ఎంతో చక్కగా ఉన్నది. అప్పుడు స్వామివారు అవతరిస్తున్నారు. తామద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్భుతాయుధం శ్రీవత్సలక్ష్మం కలశోభికౌస్తుమం పీతాంబరం సాంద్రపయోదశోభగం అని ఒక్కసారి ఎలా ఉన్నారయ్యా స్వామివారు? తమద్భుతం బాలకం అంబుజేక్షణం, చాలా అద్భుతంగా ఉందిట. చతుర్భుజంతో ఉన్నారు స్వామివారు. శంఖ చక్ర రథాద ఆయుధాలన్నీ ధరించున్నారు. శ్రీవత్స చిహ్నం ఉంది, వక్షస్థలం ఉంది. వక్షస్థలంలో కౌస్తుభంతో విరాజిల్లుతున్నారు. పీతాంబరాలు ధరించారు. ఆ చూస్తూ ఉంటే అద్భుతంగా ఉన్నది. ఆ బాలుని చూస్తున్నారు. వసుదేవుడు చూశాడు మొట్టమొదట. అద్భుతంగా ఉన్న స్వామివారిని చూశాడు. చూసి పుత్రుడి రూపంలో స్వామివారు వచ్చారే అనుకున్నాడు. ఈ కృష్ణావతార మహోత్సవం చేయాలనుకున్నాడు. పాపం ఏం చేస్తాడు? చెరసాల్లో ఉన్నాడు. వెంటనే అన్నాడు, 10,000 గోవులు దానం చేశాడు అన్నారు. 10,000 గోవులు దానం చేశాడు అన్నారు. అండి అక్కడ చెరసాల్లో ఎలా చేశాడు? ఉన్నాయి ఆవులు అంటే సంకల్పం చేశాడు. అంటే అటువంటి సమయంలో సంకల్పం చేయాలి, నెరవేర్చాలి సుమండి. నెరవేర్చకపోతే మళ్ళీ ప్రమాదం. ఏమంటే అప్పుడు డబ్బులు లేకపోయండి, గోదానం చేసాను అనేసాను, ఏది మరి చేయలేనంటే నరక ప్రాప్తి అయిపోతుంది. ఆయన 10,000 గోవులు దానం చేశాను అన్నాడు, సంకల్పించుకున్నాడు. ఏడు చేశాడు అని రాశారు. అంటే తరువాత చేస్తాడు. ఇట్లా మానసికంగా సంకల్పించుకున్నాడు. ఆయన శ్రీమన్నారాయణుడు అనేటువంటి విషయం గ్రహించాడు వసుదేవుడు. వెంటనే స్వామివారిని స్తుతి చేశాడు. నువ్వు దేవాది దేవుడివి, ఇక్కడ నువ్వు మా ఇంట్లో పుడుతున్నావు, ఇక్కడ ఈ తారాజారంలో పుడుతున్నావు. నువ్వు పుట్టేమని తెలిస్తే కంసుడు మీ సోదరులందరినీ సంహరించాడు. స్వామి మిమ్మల్ని కూడా ఏమైనా చేస్తాడేమో భయంగా ఉంది అన్నాడు వసుదేవుడు. వెంటనే దేవకీదేవికి అప్పుడు తెలిసింది. దేవకీదేవి స్తుతి చేయడం మొదలుపెట్టింది. స్వామి అద్భుతమైనటువంటి మీ రూపాన్ని చూశాను, నేను చాలా చంచలం నా మనస్సు. కృష్ణస్వామి వారిని కంటున్నటువంటి దేవకి చెప్తోంది నా మనస్సు చంచలము అనేసి. నేను చాలా దృఢపడి నేను ఒకసారి అనుకుంటే చేసి తీరుతాను. మనం గాంభీరాలు పదులుతాం. అంటే ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలండి. మనం దీనుడిగా ఉంటే స్వామి మనని దయ చూపుతారు. నాకు అన్నీ తెలుసును, నేను చేసుకోగలనంటే చేసుకోరా అంటారు. మన పిల్లలు చెప్తాను, నాయన వెళ్ళకు నేను వస్తానంటే, లేదు నువ్వు రాక్కర్లే నేను ఒక్కడే వెళ్తాడు, పడతాడు, చెప్పేనా అంటాం. అంటారా? అదే స్వామివారు కూడా, స్వామి నేను చేసుకోగలను, నాకు అన్నీ వచ్చును, నాకు అన్నీ తెలుసు అంటే, ఆహా వెళ్ళరా నాయన అంటారు. స్వామి నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, మీరే నడిపించండి, మీరే ఉండండి, నాది కోరుకోండి. అందుకు చెప్తున్నది స్వామి, నేను చాలా చంచలమైనటువంటి మతి ఉన్నటువంటి దాన్ని. నా గర్భంలో నువ్వు జనించేవని తెలిస్తే కంసుడు ఊరుకుంటాడా అంటే భయం అండి. ఏమైతే అవుతుందిలే లేదు అంటే భగవంతుడి పట్ల మీకు ఆ భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. భగవంతుని మీరు రక్షిస్తారని కాదు, ఆ భగవంతుడికి ఆపద వస్తుందేమో అని మీరు భయపడాలి. ఇక్కడ స్వామివారికి ఇక్కడ ఉత్తరాదిలో సాలువులు కప్పుతారు చలికాలంలో, ఆయన చలేస్తున్నదా? భక్తిలో ఏంటంటే అయ్యో నేను సాలువు కప్పుకున్నాను, నేను చలి లేకుండా అమ్మో స్వామిని చలేస్తుందేమో, స్వామి కూడా సాలువు కప్పుతారు. వేసవికాలం వచ్చింది, మంచి ఐసు అన్నీ పెట్టి స్వామికి చల్లగా ఉండాలి వాతావరణం. అది భక్తిది ఆ రకంగా ప్రకటిస్తున్నారు వాళ్ళందరూ కూడా. మనది భక్తి లేదు, ఏదీ లేదు, అంత ఆర్భాటం ప్రచారం. ఈ రకంగా చెప్పింది.
అప్పుడు చెప్పింది, ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం శంఖచక్రరథా పద్మ శ్రీయాజుష్టం చతుర్భుజం. స్వామి, ఈ అలౌకికమైనటువంటి రూపాన్ని మీరు ఉపసంహరించండి. ఈ అటువంటి ఈ నువ్వు బ్రహ్మస్వరూపుడివి, విష్ణు స్వరూపుడివి, అంతా నువ్వే ఉన్నావు, నువ్వే ద్రపటతంలో ఉన్నావు అంటే స్వామివారు అన్నారు, అమ్మా పూర్వము స్వయంభూ మన్వంతరంలో నువ్వు కృష్ణి అనేటువంటి నామం నీది. ఇక ఈ వసుదేవుడు సుతపుడు అనేటువంటి నామం, కృష్ణి సుతపుడు అనేటువంటి నామాలు మీ ఇద్దరివి కూడా. ఆ సుతపుడు అప్పుడు ప్రజాపతి అయ్యాడు. ఆ తరువాత బ్రహ్మగారు ఆదేశించారు, మిమ్మల్ని సృష్టి చేయండి అని. సృష్టి చేయండి అంటే వీళ్ళు ఏం చేశారట, వాయువు, వర్షము, ఎండవేడి, చలి ఇవన్నీ కూడా సహిస్తూ ప్రాణాయామం చేసుకుంటూ వృక్షాల నుంచి పడిపోయినటువంటి ఆకుల్ని ఆహారం తీసుకుంటూ కేవలం వాయువుని స్వీకరిస్తూ వాళ్ళు తపస్సు చేశారట. స్వామివారిని ఆరాధించారు, స్వామివారు అనుగ్రహించారు, వరప్రదానం అడిగారు, వరమిస్తాను ఏం కావాలని అడిగారు. వారు ఏమన్నారంటే, మీలాంటి పుత్రుడిని మాకు ఇవ్వండి అన్నారు. ఆయన లాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఆయన లాంటి వాళ్ళు ఆయనే, ఇంకోళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీలాంటి పుత్రుడు అని మీరు అడిగారు, నాలాంటి పుత్రుడు నేను చేయలేను కాబట్టి నేనే మీకు పుత్రుడిగా వచ్చాను. ఆ తర్వాత మీరు పుత్రవాత్సల్యం పెరిగిపోయింది మీకు. పుత్రుడు కావాలన్నారు కానీ ముక్తి కలిగించు అని కోరలేదు నన్ను. పుత్రుడు కావాలని ఈ కోరికలే లౌకికమైన కోరికలే కోరుకున్నారు కానీ స్వామి మాకు ముక్తి ప్రసాదించు అని అడగలేదు మీరు. ఎందువల్ల? ఆ మాయలో మీరు కూడా పడిపోయారు. మాయలో పడిపోవడం వల్ల మీరు ఆ రకంగా కోరారు. ఆ తర్వాత మీరు మీ యొక్క వరము ఏదైతే లభించిందో దాని యొక్క ఫలితం వల్ల నేను మీ కుమారుడిగా పుట్టాను. పుష్టి గర్భుడు అని పేరు. పుష్టి యొక్క గర్భంలో అవతరించడమే పుష్టి గర్భుడు అనే పేరుతో ఉన్నానప్పుడు. ఆ తరువాత జన్మలో ఈ సుతపుడు ఈమె అదితి. తర్వాత అప్పుడు నేను ఉపేంద్రుడనే నామంతో వచ్చాను. నేను చెప్పుకున్నాను కదా, వామనస్వామి వారు, వామనమూర్తి వారు. ఇక అది 2 జన్మలు అయిపోయాయి, పుష్టి గర్భుడు, వామనుడు, అదితి కశ్యపుడు. ఇక ఈ 3వ జన్మలో కృష్ణి. ఇప్పుడు 3వ జన్మలో కృష్ణేమో దేవకీదేవి అయింది, సుతపుడేమో వసుదేవుడు అయ్యాడు. కృష్ణి, సుతపుడు, అదితి, కశ్యపుడు, ఇక్కడ దేవకి, వసుదేవుడు, 3 జన్మలు. ఈ జన్మలో మీరు ఈ అంటే మీకు స్మరణకి రావాలి. గత 2 జన్మలు స్మరణకి రావాలని ఈ చతుర్భుజాలతో మిమ్మల్ని ఒక్కసారి ఈ రకంగా దర్శనం ఇచ్చానని చెప్పారు. అప్పుడు మాత్రమే మీకు ఈ వస్తున్నది విష్ణువు. లేదంటే ఏమంటుంటారు, ఏమిటో విష్ణుమూర్తి వస్తానన్నాడు రాలేదు, జన్మ మా అబ్బాయిగా వస్తానన్నాడు రాలేదండి, ఇంకెవరో పంపించాడు అంటారు. అందుకు స్వామివారు ఏమన్నారంటే, మీరు తెలియాలి కదా, సత్యవ్రతుడు కదా ఆయన, ఆడిన మాట తప్పరు కదా, అందుకు మీకు స్పష్టంగా తెలియడం కోసం ఇలా వచ్చానన్నారు అని వెంటనే స్వామివారు ఆ చతుర్భుజాలతో ఉన్నటువంటి స్వరూపాన్ని విసర్జించి ఒక శిశువు రూపం ధరించారు. వెంటనే అదే సమయంలో వాన కురుస్తోంది. ఇంద్రుడు సంతోషించాడు, వాన కురిపిస్తున్నాడు. యమునా నది పరవళ్ళు తొక్కుతున్నది. ఇక్కడ చెప్పారు ఇతనికి, నాయన నువ్వు తండ్రి గారు మీరు నన్ను తీసుకువెళ్ళి ఆ రేపల్లో యశోద పక్కన పెట్టండి, అక్కడ ఉన్నటువంటి శిశువుని మీరు తీసుకురండి అని చెప్పారు. ఎలా వెళ్ళడమా అనుకున్నారు. యోగమాయాం సమాశ్రిత, యోగమాయ అనుగ్రహం వల్ల అందరూ కూడా మూర్ఛపోయినట్టుగా పడుతున్నటువంటి వాళ్ళు వెళ్ళారు. వసుదేవుడు ఆ సంఖ్యలన్నీ చెడిపోయాయి, వెళ్తున్నారు. యమున పొరవలు తొడుతోంది. యమున ఎందుకు పొరవలు తొట్టిందంటే స్వామివారి పాదస్పర్శ చేసుకుందామని పొంగిపోతోందిట. ఆ పాదస్పర్శ భాగ్యం పొందాలి అని పొందుతోందిట. ఒక్కసారి పాదస్పర్శ అయిపోయింది, సంతోషించింది. ఆదిశేషుడు వచ్చాడు, పడగ పెట్టాడు. అక్కడికి వెళ్ళారు. అక్కడ విరేపల్లి వెళ్ళారు, స్వామివారిని పడుకోబెట్టారు. అక్కడ ఉన్నటువంటి కన్యని తీసుకొచ్చారు. యశోద ప్రసవించింది, కానీ ఆడపిల్ల మగపిల్ల అనే జ్ఞానం ఆవిడ తెలియలేదు, స్పృహ లేదు, ఆవిడికి గమనించలేదు. ఆవిడ జననమైంది, వెంటనే ఆవిడ స్పృహ తప్పిపోయిందనమాట. ఇదంతా మాయ, స్వామివారికి ప్రణాళిక ప్రకారం జరిగింది. వెంటనే ఆ ఆడపిల్లని తీసుకొచ్చారు. తీసుకురాగానే కంసుడు ఒక్కసారి ఆ కేక విన్నాడు, ఏడుపు, పసిపిల్లని యొక్క రోదన విన్నాడు. ఆహా పుట్టేశాడు, 8వ వాడు, నన్ను చంపేటువంటి వాడు, పని
వచ్చాడు అందరితో పట్టి. వచ్చి చూశాడు. చూస్తే చెప్పింది, ఏది పుట్టాడు ఇవన్నీ అన్నాడు. అంటే అన్నయ్య ఇది నీ మేనకోళ్ళు అన్నయ్య, మేనల్లుడు కాదు. తమాహ భ్రాతరం దేవి కృపణాన్ కరుణాసతి సుషేయం తమ కళ్యాణ త్రియం మా హంతుమరసి. ఆడపిల్ల అన్నయ్య, నీ మేనకోళ్ళు, మేనల్లుడు కాదన్నయ్య, దీన్ని చంపకు, దయ చూపించయ్యా అని చెప్పింది అని పాపం చాలా ప్రాధేయపడింది. వెంటనే వీడు ఆ ఆడబిడ్డను తీసుకున్నాడు. ఈ యోగమాయాదేవి ఒక్కసారి పైకి వెళ్ళింది, వీడి చేతుల్లోంచి పైకి వెళ్ళి ఆకాశంలో అన్ని ఆయుధాలతోటి అష్టభుజ రూపంలో దర్శనమిచ్చింది అమ్మవారు అతనికి. ఎంత అదృష్టవంతుడో. విష్ణు సాయుధ అష్టమహాభుజ అన్నారు. అష్టమహాభుజాలతో అమ్మవారు ఒక్కసారి దర్శనమిచ్చారు. మాతా మహారాజ్యకి జై. అమ్మవారు చెప్పారు, నాయనా నువ్వెందుకురా వృధా ప్రయాసపడతావు, నిన్ను సంహరించేటువంటి వాడు జన్మించాడు, సురక్షితంగా పెరుగుతున్నాడు రా అని చెప్పింది ఆవిడ. అప్పుడు వీడు అన్నాడు, ఇన్నాళ్ళు మనుషులు అబద్ధం ఆడతారన్నారు, ఇప్పుడు దేవతలు కూడా అబద్ధం ఆడతారా అన్నాడు. ఎనిమిదో వాడు పుడతాడు, నిన్ను చంపేవాడు అన్నారు, ఎనిమిదోదేమో మగపిల్లడు కాదు ఆడపిల్ల పుట్టింది అంటే అబద్ధం ఆడేరా వాళ్ళు, మనుషుల్లారే దేవతలు కూడా అబద్ధాలు ఆడేస్తున్నారు అనమాట అన్నాడు. మనం కూడా అలాగే అంటాం కదా, దేవుడు కూడా అలాగే మోసం చేసాడండి అన్నాడు. దేవుడు నిన్ను మోసం చేయడం అండి బొందా, అసలు చాలా దోషం అది. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు మోసం చేశాడు. పూర్వం దేవుడు కూడా పలికేవాడు, ఇప్పుడు దేవుడు పలకటం లేదండి. నువ్వు పిలిచినట్టు పిలిస్తే పలుకుతాడు ఆయన. ఈ రకంగా అప్పుడు అనుకున్నాడు, ఏమిటిదంతా కూడా అని. అప్పుడు వేదాంతం వచ్చింది వాడికి. ఒక మట్టితోటి వస్తువులు తయారు చేస్తాము, అవి నష్టమైపోతాయి, మళ్ళీ మట్టే వచ్చేస్తుంది, మట్టిలో కలిసిపోతాయి. అలాగే దేహం కూడా పడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది అని అనుకుంటున్నాడు. అయితే కంసుడు అప్పుడు చెప్పాడు, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇద్దరిని చాలా ఇబ్బందులు పెట్టాను, నేను చేశాను. ఒక క్షణంలో ఇలా ఉంటాడు అంటే క్షణంలో మారిపోతుంది, ఒక క్షణంలో బాగుంటుందండి. ఎందుకంటే అక్కడ రహస్యం ఉంది. ఎవరి దగ్గర ఉన్నాడు అతడు? దేవకి వసుదేవుల దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు? ఘోరమైన తపస్సు చేసి స్వామివారి అనుగ్రహం పొందిన వాళ్ళు, 2 జన్మల్లో స్వామివారిని పుత్రుడిగా పొందిన వాళ్ళు. సామాన్యుల 3వ జన్మలో అప్పుడే స్వామివారి పుత్రుడిగా వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది వాళ్ళకి. అంతటి పుణ్యాత్ముడి దగ్గరికి వెళ్తే పాపాత్ముడు కూడా పుణ్యం మాట్లాడతాడు. అక్కడ పాపాత్ముడి దగ్గరికి వెళ్ళేటువంటి పుణ్యాత్ముడు కూడా పాపం మాట్లాడతాడు. అది అంటే సహవాసయో పుణ్యగుణానుభవంతి, సహవాసయో దోషగుణానుభవంతి అన్నారు. ఒక క్షణం పాటైనా సరే అందుకే సత్పురుషుల దగ్గరికి వెళ్ళాలి మనం. వాళ్ళు మనతో మాట్లాడారా మాట్లాడలేదా అవసరం లేదు, వెళ్ళి వాళ్ళని దర్శనం చేసుకొని ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటామే, పాజిటివ్ ఎనర్జీ అవంతా వస్తుంది మనకి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ వస్తాయి మనకి. ఆ వాటి ప్రభావం వల్ల ఇక్కడ మాత్రం చాలా హుందాగా మాట్లాడాడు. నేను చాలా తప్పు చేశాను, అదన్నాడు ఇదన్నాడు అని. సరే వెంటనే వాళ్ళ చెరసాల నుంచి బయట తీసాడు. ఇంతవరకు చెరసాల్లో ఉంచినవాడు నేను పొరపాటు చేశాను అని మిమ్మల్ని మందమిత్తులు చేస్తున్నానన్నాడు, చేసేసాడు. వెంటనే దేవకీ వసుదేవులు కూడా చాలా సంతోషించారు. వారి యొక్క స్వగృహానికి వారు వెళ్ళారు. ఇక్కడ వెంటనే అక్కడికి అయిపోయింది, మళ్ళీ ఆ రంగం మారిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చాడు, అంతఃపురంలోకి వెళ్ళాడు, సభాభవనానికి వెళ్ళాడు. మళ్ళీ పిలిచాడు మంత్రులందరినీ కూడా. వాళ్ళతో అన్నాడు ఇలాగా. అప్పుడు వాళ్ళు అన్నారు, మహారాజా మీరు ఆదేశం ఇవ్వండి, ఏం చేయమంటే చేస్తామన్నారు. అప్పుడు ఏమన్నాడంటే, ఈ దేవతలు చాలా భయపడతారు నన్ను చూసి, కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీకు అనిష్టమైనవి ఏమి చెయ్యరు అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈ చెప్పే వాళ్ళే ఇలాగ పాటి చేస్తారు. అక్కడ అక్రూరుడు, రావణాసురుడు దగ్గర అక్రూరుడు వీళ్ళందరూ ఇలాగే చెప్పేవారు. అక్రూరుడే చెప్పాడు రావణాసురుడిని బాగా చేసింది. ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు, దేవతల పన్నాడు ఇదంతా కూడా వాళ్ళు వచ్చి నీతో ధైర్యంగా యుద్ధం చేయలేరు అని, వాళ్ళు దుర్బలులు వీళ్ళు అని వాళ్ళు చెప్పారు. చెప్తే అదంతా విన్నాడు. అయినప్పటికీ కూడా శత్రువుని మనం ఉపేక్ష చేయడానికి వీల్లేదన్నారు అని అన్నాడు వీడు. దేవతలందరికీ మూలం విష్ణుదేవానాం, దేవతలందరికీ మూలం ఎవరు? విష్ణుమూర్తి. ఇక ఎత్త ధర్మ సనాతన తస్య బ్రహ్మ గోవిప్ర తపోయజ్ఞాత్ అదక్షిణా. పరమాత్మ దేవతలందరికీ కూడా మూలము. అయితే సనాతన ధర్మం ఎక్కడుందో అక్కడ స్వామివారు ఉంటారు.
అందుకే దేవాలయాల్లో కూడా పరమాత్మ ఉన్నాడా అంటే ప్రశ్నవే. అక్కడ ధర్మము, సనాతన ధర్మము నిలబడినంత కాలము, సత్యము ధర్మము నిలబడినంత మారం స్వామివారు మహిమ అన్నీ ఉంటాయి. మనం వాటికి విలువైనప్పుడు స్వామివారు ఉన్నారా అంటే ఉన్నారో లేదో కూడా తెలియదు మనకి. ఆ శక్తి ఉన్నదా లేదా తెలియదు మనకి. అది ఉన్నట్లయితే పరిస్థితులు ఇలా ఉంటాయా ఆలోచించాలి. ఇది మరి ఇక్కడ చెప్పిన మాట, భాగవతంలో చెప్పిన మాట, సనాతన ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ స్వామివారు ఉంటారు అని. అంటే సనాతన ధర్మం లేనప్పుడు ఉండరు కదా. ఇప్పుడు మీరు కాశీలో ఉన్నారంటే సాలూరులో లేరు కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సాలూరు వచ్చారంటే కాశీలో లేరు కదా. అంటే పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉండరు కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నారు. కానీ సనాతన ధర్మం ఉన్న దగ్గర ఆయన ఉంటారు. ఎక్కడైతే వేదము, గోవులు, బ్రాహ్మణులు, తపస్సు, దక్షిణలతో యజ్ఞము ఇవన్నీ ఉంటాయో అక్కడ ఆ ధర్మానికి ఇవన్నీ కూడా మూలాలు. వేదము, గోవులు, బ్రాహ్మణులు, తపస్సు, యజ్ఞాలు, దక్షిణతో కూడిన యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధర్మాన్ని నిలబడతాయి. కాబట్టి ఎందువల్ల అంటే స్వామివారి శరీరం ఏమిటి చెప్తున్నాడు. విప్రాగావశ్చ వేదాచ్చ తపస్సత్యం దమస్సమః శ్రద్ధా దయా తితిక్ష చ క్రతవశ్చ హరేస్తనుహో. హరి యొక్క తనువు ఏమిటయ్యా శరీరం అంటే బ్రాహ్మణులు, గోవులు, వేదములు, తపస్సు, సత్యం, దమం, శ్రమం, శ్రద్ధ, దయ, సహనం, యజ్ఞం ఇవన్నీ స్వామివారి యొక్క శరీర భాగములు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ రుద్రుడు, బ్రహ్మగారు అందరూ కూడా స్వామివారిని ఆశ్రయించుంటారు. అది కాబట్టి మీరు ఈ గోవులు, బ్రాహ్మణులు, యజ్ఞాలు వీటికి ఆటంకం కలిగించండి, వాటిని వాటిని సంహరించడం మొదలుపెట్టండి అని చెప్పాడు. ఇక్కడ నందోత్సవం. నందుడు చాలా సంతోషించాడు. ఓహో మా కొడుకు పుట్టాడని సంతోషించి ఉత్సవం చేసుకుంటున్నాడు. ఒక సువర్ణము అంచాదన్నీ దానువులు 20 లక్షల గోవులు దానం చేశాడు. వసుదేవుడు 10,000 గోవులు దానం చేస్తానని చేశాడు. ఇతడు నందుడు 20 లక్షల గోవులు దానం చేశాడు. 20 లక్షలు 20 లక్షల గోవులు అంటే కొన్ని లక్షల్లో ఆయన గోసంపద అమితమైనటువంటి గోసంపద. అప్పుడు గోవులే సంపద అండి. అందుకే సొమ్ములు అంటాం మనం. ఆవుల్ని సొమ్ములు అనేవారు. సొమ్ములు ఉన్నాయి వాళ్ళకి అనేవారు. సొమ్ములు అంటే ఆవులు, సొమ్ముల సంత అనేవారు. సొమ్ముల సంత అంటే ఆవుల సంత. సొమ్ములు అంటే ఆవు, గోవు. ఇప్పుడు పోయే ఇవాళ సొమ్ములు అంటే ఇవి డాలర్లు. ఇక ఈ భూమి మీద సంబంధించేటువంటి ద్రవ్యాలన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేశాడు. బ్రాహ్మణులందరూ స్వస్తివచనాలు పలికారు. గోవులు, వత్సలు, వృషభాలు వాటన్నిటికీ కూడా అలంకారం చేశారు. గోపికలందరూ వచ్చారు. గోపికలందరూ వచ్చి చాలా సంతోషంతో, ఆనందంతో ఈ నంద ఉత్సవం ఇది చెప్తున్నారు. బాలకృష్ణ భగవానికి జై, బాలకృష్ణ భగవానికి జై, బాలకృష్ణ భగవానికి జై. హరయే నమః, హరయే నమః, హరయే నమః. వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారంటే గోపటులు వాళ్ళందరూ కూడా దది, క్షీరము, ధృతము అంటే ఆ పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, నీరు ఇవన్నీ కలిపి ఒకళ్ళ మీద వాళ్ళు చల్లుకుంటూ నందోత్సవం చేసుకుంటున్నారు, ఆనందోత్సవం చేసుకుంటున్నారు. ఇక ఎలా ఉందయ్యా అంటే మొత్తం లక్ష్మీదేవి వచ్చి ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా ఉంది. మరి లక్ష్మీనాథుడే వచ్చాడు అక్కడికి. లక్ష్మీనాథుడు వస్తే ఆమె కూడా వచ్చేస్తుంది. ఆమె ఎప్పుడు కూడా స్వామివారి వెనకాల ఉంటుంది. రామావతారంలో సీతమ్మగా వచ్చారు, కృష్ణావతారంలో రుక్మిణిగా వస్తున్నారు స్వామి అమ్మవారు. ఏమండి మరి వామనావతారంలో వచ్చిందా? వామనావతారం బ్రహ్మచారి కదా, వటువు కదా అంటే వచ్చారు. స్వామివారి యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అదే లక్ష్మీ స్వరూపం అన్నారు. ఆ స్వామివారి తేజస్సుగా అమ్మవారు అప్పుడు కూడా స్వామివారి వెనకాల వచ్చారు. ఈ గోకులమంతా కూడా గోకుల రక్షణ మీద శ్రద్ధ పెట్టింది. ఈ రకంగా ఉండగా నందుడు ఏం చేశాడంటే మధురకు వచ్చాడు. కప్పని కట్టడం కోసం మధురకు వెళ్ళాడు. కప్పని కట్టాడు. కట్టిన తర్వాత వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యో పాపం కంసుడు మీ పిల్లలందరినీ సంహరించేట చాలా బాధపడ్డాను అన్నాడు. సరేనయ్యా మా సన్నిధి ఉంచు, మీ అందరూ బాగున్నారు కదా, మీ కొడుకు పుట్టాడని తెలిసింది అన్నాడు. అవునవును అంటే నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, ఏమైనా అరిష్టాలు రావచ్చు తెలుసును నా వసుదేవుడికి, నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళిపోవయ్యా, రేపల్లి వెళ్ళిపోవని చెప్పాడు. వెంటనే అతడు వచ్చేసాడు ఇంటికి.
రేపల్లకి అతను బయలుదేరాడు. ఇక్కడ ఈ వసుదేవుడు చెప్పింది ఎప్పుడు కూడా అసత్యం కాదే, ఏమైనా ఉత్పాతాలు జరుగుతాయేమో అని భయపడుతూ వస్తున్నాడు ఇంటికి అని ఒక్కసారి శ్రీమన్నారాయణుని శరణు కోరుకున్నాడు. స్వామి మీరే మమ్మల్ని రక్షించాలి అని శ్రీమన్నారాయణని ప్రార్థించాడు. ఎందువల్లంటే ఈ కంసుడు చాలా భయంకరమైనటువంటి స్వభావం కలవాడు. వెంటనే రాక్షసులందరినీ పిలిచాడు. పిలిచి ఇప్పుడు ఇటీవల కాలంలో ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళందరినీ మీరు సంహరించండి అన్నాడు. చెప్పగానే వీళ్ళందరూ బయలుదేరారు. అందులో ఒకటి పూతన. ఈ పూతన అక్కడి నుంచి బయలుదేరింది. ప్రతి ఊరు వెళ్తున్నది. ఎక్కడైనా పిల్లలు ఉంటే పిల్లలందరికీ పాలు ఇస్తున్నది. విషం పట్టి వాళ్ళందరూ చనిపోతున్నారు. అలా నడుస్తూ నడుస్తూ ఇతను వచ్చింది. నందుడి ఇంటి దగ్గరికి వచ్చింది. మారు వేషంలో వచ్చింది. కామరూపం వాళ్ళందరికీ కూడా. చూస్తే లక్ష్మీదేవిలా కనిపిస్తున్నదిట. చూశారు అందరూ కూడా. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. వెంటనే వచ్చింది శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి వచ్చింది. స్వామివారిని ఒళ్ళోకి తీసుకొని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. విషం కలిపినటువంటి పాలు. స్వామివారు ఒక్కసారి ఆ రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నారు. పట్టుకొని మొత్తం పాలే కాదు ప్రాణాలు కూడా హరించేశారు స్వామివారు. భక్తవత్సల భగవానికి జై. ఈ రకంగా పోతండి ఉద్ధరించారు స్వామివారు. ఆవిడ అంటోంది, అరే నాయనా వదులురా నాయన, వదులు వదులు వదులు, మన చాలు చాలు అంటోంది. ఆయన ఈయన వదులుతారా? పట్టి విడవరాదు నా చేయి అన్నారు. పట్టుకుంటే స్వామిని ఉడచిపెట్టయ్యా అన్నారు. మరి పట్టుకుంటారు ఇలాగా, పట్టుకుని వదులుతారా? ఆయన వదలలేదుట. ఏంటంటే అది ఏడుస్తోంది. ఏడుస్తూ పడిపోయింది. జుట్టు విరమేసుకొని చనిపోయేది మాత్రం స్వస్వరూపం వచ్చేసింది. ఆ రాక్షసి స్వరూపం ఏదుందో ఆ స్వరూపం వచ్చేసింది. స్వామివారు మాత్రం ఆ స్థానాన్ని పట్టుకొని అలా ఉన్నారు. ఇంకా ఆయన వెంటనే ఏమైందిట, ఆవిడ ఒక 6 కోసుల ప్రాంతం అంతా కూడా ఉన్న వృక్షాలన్నీ పడిపోయాయి. ఆమె శరీరం నుంచి మంచి సుగంధం వస్తుంది, మంచి సువాసనలు వస్తున్నాయట. స్వామివారు చూశారు. వెంటనే గోపికలందరూ వచ్చారు. స్వామివారిని తీసుకెళ్ళి గోపుచ్చాన్ని తిప్పారు. స్వామివారి గోపుచ్చం చాలా పవిత్రం అన్నమాట. ఏమైనా దోషాలుంటే దోషాలన్నీ పోతాయి. ఆ గోపుచ్చాన్ని బాలుడి తిప్పారు. తిప్పిన తర్వాత గోమూత్రం చేత స్వామివారికి శుద్ధి చేశారు. స్నానం చేయించారు. గోధూళి చేత స్నానం చేయించారు. గోధూళి గోమూత్రం చాలా పవిత్రం, దోషాలన్నీ పోతాయి. ఈ రకంగా చేయించిన తర్వాత ఇంతలో గోపికలు ఆచమనం చేశారు. ఆచమనం చేసి అవయవాళ్ళందరూ కూడా బీజన్యాసం చేశారు. చేసి ఒక్కసారి స్వామివారికి ఎవరెవరు రక్షించాలో చెప్తున్నారు ఇక్కడ. చూడండి, అజుడు నీ పాదాన్ని రక్షించాలి, మణిమంత్రుడు జానువులు రక్షించాలి, యజ్ఞుడు ఊరువులు రక్షించాలి, అచ్యుతుడు కటితటం రక్షించాలి, హయగ్రీవుడు జఠరదేశం సంరక్షించాలి, కేశవుడు హృదయ సంరక్షణ, ఈశుడు వక్షస్థలం, సూర్యుడు కంఠప్రదేశం, విష్ణువు భుజాలు, ఉరుత్రముడు ముఖమండలం, ఈశ్వరుడు మస్తకం, చక్రి ముందు భాగం, గదాధారైనటువంటి శ్రీమన్నారాయణుడు వెనక భాగం, ధనుద్ధారైనటువంటి అజనుడు 2 పార్శ్వాలు, గురుగాయుడు కోణాలు, ఉపేంద్రుడు పైభాగం, గరుడుడు భూతలం, హలధరుడు పురుషుడు మలువేపులాన్ని రక్షించుడాట అని ఒక్కసారి కోరారు. ఇంకా అంతేనా? ఋషికేశుడు ఇంద్రియాలను రక్షించాలట, నారాయణుడు ప్రాణాలను రక్షించాలట, శ్వేత దీపాతమైనటువంటి చిత్తాన్ని రక్షించాలి, యోగేశ్వరుడు మనసును రక్షించాలట, పుష్ణుజర్పుడు ఇందాక అనుకున్నాడు కదా పుష్ణుజర్పుడు, ఆ పుష్ణుజర్పుడు బుద్ధిని రక్షించాలి, పరమేశ్వరుడు ఆత్మను రక్షించాలి, గోవిందుడు ఆడుకుంటూ ఉంటే రక్షించాలట, మాధవుడు శయనస్థలంలో పడుకున్నప్పుడు రక్షించాలట, వైకుంఠుడు నడిచే సమయంలో రక్షించాలట, శ్రీపతి కూర్చున్నప్పుడు రక్షించాలి, యజ్ఞబుక్కు భోజన సమయంలో రక్షించాలి. ఈ రకంగా భూత ప్రేత పిశాచాలు, యక్షులు, రాక్షసులు, వినాయకులు ఇవన్నీ కూడా ఏవైతే దోషాలు ఉన్నాయో దోషాలన్నీ నష్టం అవ్వాలి అని పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్వామివారంటే అంత ప్రేమ ముఖ్యమండి. అయ్యో ఆపదొచ్చిందే అని ఇతన్ని నేను రక్షించుకోవాలి అనే భావంతో వారందరూ కూడా ఆ రకంగా చేశారు అని ఒక్కసారి యశోద ఆ బాలుడికి బాలకృష్ణుడికి తన పాలిచ్చి పడుకోబెట్టింది. ప్రజవాసులందరూ కూడా గండ్రగొడ్డలు తెచ్చి ఆ పూతన యొక్క దేహాన్ని ముక్కలు చేసి దానం చేయించారు. అప్పుడు అన్నారు ఇక్కడ ఆ పూతనకి మోక్ష సామ్రాజ్యం ఇచ్చారు స్వామివారు. అంటే తనకి విషమిచ్చి సంహరించాలనేటువంటి దురాలోచనతో వచ్చింది, దుష్ట స్వభావం ఉన్నటువంటిది రాక్షసి
ఎప్పుడూ మంచి పని చేయలేదు, కానీ మాతృభావంతో వచ్చింది కదా. నటన చేసినా ఏది చేసినా మాయ చేసినా మాతృభావంతో వచ్చింది కాబట్టి, మాతృస్థానంలో ఉంది కాబట్టి పూజనీయురాలు గౌరవించాలి కాబట్టి ఆమెను అనుగ్రహించాను, ఉద్ధరించాను అని చెప్పారు స్వామి. అంటే ఒక మాయోపాయంతో, ఒక కుటిలమైనటువంటి పుయంత్రంతో వచ్చినటువంటి పోతనతే స్వామివారు అనుగ్రహం కలిగితే, మనం ఒక నువ్వే నాయన, నా బాలకృష్ణుడు నువ్వే, ఇగో నీకు ఆహారం పెడుతున్నాను, నీకు ఇది చేస్తున్నాను, నీకు వెన్న పెడుతున్నాను, నీకు మిశ్రీ పెడుతున్నాను అని మనం ప్రార్థిస్తే స్వామివారి సేవ చేసుకుంటూ అనుగ్రహించరా ఆయన, మనం ఎందుకు చేయవది అని అడుగుతున్నారు ఇక్కడ. కాబట్టి అంతకంటే ఉత్తమమైన గతి పొందాలి అంటే శ్రీకృష్ణ స్వామి వారిని మీ కుమారుడిగా భావించండి. నా బాలకృష్ణుడు నాయన, నువ్వు నా కన్నా, నా తండ్రివి నువ్వు, నా కన్న తండ్రివి నువ్వు, నేను కన్న తండ్రివి నువ్వే అని ఆ పుత్రవాత్సల్యంతో స్వామివారిని భావించండి. భావిస్తే, బాలకృష్ణుడు భావిస్తే ఆయన అనుగ్రహిస్తారు. ఎందువల్ల ఏ స్వామి అయితే ముముక్షులందరికీ కూడా ముక్తి ప్రసాదిస్తారో అటువంటి వాడు వాళ్ళ పుత్రప్రేమకి వశమైపోతున్నాడు. పుత్రప్రేమతో వచ్చింది, పుత్రప్రేమకి వశమైపోయాడు, ఆవిడ ఉత్తమగతులు అనుగ్రహించారు స్వామివారు. ఈ రకంగా ఈ వ్రజంలో వచ్చినటువంటి వారందరూ కూడా స్వామివారు తెలిసింది, వ్రజభూమికి వచ్చాడు నందుడు, వచ్చి గమనించాడు, అయ్యో అనుకున్నాడు, సరే పిల్లడు బాగున్నాడు అనుకున్నారు. ఇంకో రాజు స్వామివారు ఒత్తిడిల్లా పడుతున్నారు, బోర్లా పడుతున్నాడు అంటారు కదా, దాని ఉత్థానం అంటారు. ఆ రోజు వచ్చింది. ఇక స్వామివారికి అన్ని అభిషేకము అన్నీ కూడా చేయించింది యశోద. తరువాత దానికి సంబంధించినటువంటి పూజలన్నీ చేయించింది. బ్రాహ్మణోత్తములు వచ్చారు, మంత్రాలు చదివారు, ఏవి అయితే వేడుకలు చేయాలో అవన్నీ చేశారు. యశోద మంచి హడావిల్లో ఉంది, ఉత్సవం అవుతుంది కదా. స్వామి అన్నో బండి కింద పడుకోబెట్టింది. స్వామివారు అక్కడ ఆడుకుంటున్నారు, కాళ్ళు చేతులు తిప్పుతున్నారు, చేస్తున్నారు. వెంటనే ఏమైందంటే ఒక్కసారి అందరూ చూస్తున్నారు, చూస్తుండగా బండి తానదిరదే తలకిందులు అయిపోయింది. ఏమిటి ఇలా అయిపోయింది అంటుంటే, ఇది ఎవరో దైత్యులు చేసి ఉంటారు, లేదు గ్రహాలు ఏమైనా చేసి ఉంటాయేమో అనుకుంటున్నారు గోపికలు అందరూ కూడా. ఇంకొంతమంది అంటున్నారు, లేదు లేదు ఈ బాలుడే ఏడుస్తున్నాడు, ఏడుస్తూ కాలుతో తండాడు, తంటే ఈ బండి తిరిగి పడిపోయింది అంటున్నారు. ఏదైతేనేమి యశోద చూసింది, అయ్యో ఏమిటిందని ఒక్కసారి అతన్ని తీసుకుంది, బ్రాహ్మణులు పిలిచింది, స్వస్తివాచనాలు చేయించింది, ఈ ఏవైతే ప్రాయశ్చిత్తాలు చేయాలో పూజలు చేయాలో అవన్నీ చేయించింది ఆవిడ. వెంటనే ఆ చట్టాల పక్కన తీసేశారు. నందుడు వచ్చాడు, వచ్చి మళ్ళీ అందరికీ దానాలు ధర్మాలు చేస్తున్నాడు. ఇక స్వామివారు ఒక సంవత్సరం అయిందండి, సంవత్సరం వచ్చింది స్వామివారి వయస్సు. ఆమె ఒకసారి ఒళ్ళో పెట్టుకున్నది స్వామివారిని, ఒక్కసారి బరువు పెరిగిపోయారట. స్వామి ఏమిటి బరువు పెరిగిపోతున్నాడు అనుకున్నదట. ఎవరిని మోస్తోంది ఒళ్ళో? ముళ్ళోటాలని రక్షించేటువంటి పరమాత్మ అండి ఒళ్ళో ఉన్నది. సామాన్య బాలుడా, చిన్న బాలుడా ఆయన? జగత్తంతా ఆయనే మోస్తున్నారే. అటువంటి మహానుభావుడిని ఒళ్ళో పెట్టుకునేటప్పుడు ఒకసారి బరువు పెరిగినట్టు అనిపించిందిట. అంటే ఇతను నారాయణుడు అనే భావన లేదు ఆవిడికి. నా కొడుకు చిన్నవాడు, ఇంకా 12 సంవత్సరం లేదు, ఇంత బరువు ఉన్నాడు ఏమిటి ఆశ్చర్యపోతోందిట. సరే వెంటనే బ్రాహ్మణులందరినీ పిలిచింది. ఏమో అని ఎప్పుడు ఆవిడ అదే నోములు వ్రతాలు చేస్తూ ఉంటుంది అలాగా. అందుకే అంత భాగ్యం కన్నాదండి. శ్రీకృష్ణ స్వామి వారిని పెంచేటువంటి భాగ్యం కలిగింది ఆవిడికి. నారాయణ్ణి స్మరిస్తున్నది. ఇది ఈ గోకార్యాల్లో ఉన్నది. ఇతడు జగన్నివాసుడు, మొత్తం జగత్తంతా మోస్తున్నది ఆయన కాబట్టి బరువుగా ఉన్నాడనే భావన కలదలేదు ఆవిడికి. అక్కడ తృణావృతుడు అనేటువంటి ఒక దైత్యుడు వచ్చాడు. వాడు సుడిగాలి రూపంలో వచ్చాడు. సుడిగాలిలో వచ్చి స్వామివారిని తీసుకెళ్ళిపోయాడు పైకి. ఒక క్షణంలోని తీసుకెళ్ళిపోయాడు స్వామివారిని. చాలా భయంకరంగా శబ్దం చేస్తూ తీసుకెళ్ళాడు. స్వామివారు వెళ్ళారు. వాడు స్వామివారిని పట్టుకున్నాడు, స్వామివారి వాడిని పట్టుకున్నారు. వాడు బరువు పెరిగిపోయారు. స్వామి ఇక్కడ చూపించారు తల్లికప్పుడే బరువు ఎలా ఉంటుందని. అంటే తయారవుతున్నారు అన్నమాట. వాడు వస్తాడు బరువు పెంచాలి అని తయారైపోయారు అప్పుడే. అక్కడ వాడు బరువు పెరిగిపోతుంది. ఊరే నాయనా వదలరా నన్ను వదలరా అంటాడు వాడు. వదలతారా? పట్టుకుంటే వదలరే. ఈయన పట్టుకున్నారు అలాగా. వాడు వదిలేస్తున్నాడు, ఈయన వదలలేదు. అలాగ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాడిని సంహరించారు. వాడు ఇంకేమీ వాడు ప్రాణాలు పోయేవాడు, నేల మీద పడిపోయాడు స్వామివారితో పాటుగా. వీడు తృణావర్తుడు. చాలా ఎత్తున తర్వాత వాడు ఇంకా వేగం పనిచేయలేదు. స్వామివారు పట్టుకొని వాడిని పూర్తిగా వాడి జవసత్వాలన్నీ కూడా ఇచ్చేసారు.
ఈ రకంగా తృణావర్తుడు ఒక ఎలా ఉన్నారంటే పర్వతంలా ఉన్నారట స్వామి. పర్వతాన్ని మోసినంతగా అయిపోయిందిట. వెంటనే అక్కడి నుంచి వదిలేసాడు వాడు. అప్పుడు గోపకాంతులు అందరూ వచ్చి ఒక్కసారి బాధపడ్డారట. అయ్యో మా కృష్ణుడికి ఇలా అంటే ఇప్పటి కృష్ణుడు నామటే మా నామధానం అవ్వలేదు, మా గోపబాలుడికి ఇలా అయిపోతున్నదే అని బాధపడ్డారట. అప్పుడు అందరూ తీసుకున్నారు ఒక్కసారి స్వామివారికి మళ్ళీ ఏమి చేయాలో అవన్నీ కూడా చేశారు. చాలా ఆనందించారు స్వామివారు క్షేమంగా వచ్చారని. ఒకనాడు స్వామివారు తల్లి తొడ మీద కూర్చున్నారట. ఆమె పాలు తాగుతున్నారు, తొడలో పడుకున్నారు, ఒళ్ళో పడుకొని పాలు తాగుతున్నారట. పాలు తాగుతూ ఉంటే అసలు పాలు తాగడం పూర్తి అయిపోయింది సుమారుగా. యశోదేవి చాలా నవ్వుతోందిట. ఎంత ఆనందమో! ఆవిడ అలా నవ్వుతోంది, చిరునవ్వుతో ఆ ముద్దుమోహం చూస్తూ అలా పులకరించిపోతోంది యశోద. ఎంత అదృష్టమో కదా! ఇది అనుకుంటేనే మనకు ఆనందం ఉందంటే, ఆవిడ సాక్షాత్తుగా చేసిందంటే ఎన్ని జన్మల తపమో. అంతలో స్వామివారు ఒక్కసారి మనం యశ్వరూపం అనుకున్నాం కదా, విరాట్ రూపం నిన్న చూపించింది ఒకటి. ఎవరికి? ఇప్పుడు విరాట్ రూపం నిన్న కూడా అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ విరాట్ రూపం కనిపిస్తోంది. స్వామివారు ఆవలించారట అన్నారట, పాలు తాగేశారు అన్నారట. ఆ ఆవలించినప్పుడు ఆ బాలు నోట్లో ఏమి కనిపించే? మొత్తం విశ్వమంతా కనిపించింది. ఇక్కడ విశ్వరూపం చూపించారు తల్లికి మొదటిసారి. 2 సార్లు చూపించారు యశోదరి. మొత్తం దీపాలు, వనాలు, నదులు, వ్రజభూమి, తను అందరూ కనిపించారు స్వామివారి నాలిక తెరిచిన దాంట్లో. అప్పుడు అనుకుందిట, ఏమిటిది? విశ్వమంతా ఇతని నోట్లో దర్శనం అవుతున్నదే అనుకుని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆశ్చర్యం కలిగిందిట. వెంటనే అంటే స్వామివారు బాలలీలలు మొదలుపెట్టారు. అప్పుడే మొదలుపెట్టినప్పుడు మళ్ళీ వెంటనే ఏం చేశారంటే ఒక్కసారి మాయ కల్పించారు. మాయ కల్పిస్తే మర్చిపోయింది. మళ్ళీ క్షణమే అలా కనిపించింది. అమ్మో ఏమిటి, ఇతని ముఖంలో అన్నీ కనిపిస్తున్నాయి, ముఖంలో అన్నీ కనిపిస్తున్నాయి, నోట్లో అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంది. క్షణంలో మళ్ళీ మాయ కమ్మేసింది. మళ్ళీ నా కృష్ణుడు అనుకుంటోంది. తరువాత కొంతకాలానికి గర్గముని వారు వచ్చారు. గర్గముని వేరే పురోహితుడు. ఆయన వసుదేవుడు పంపించాడు, మీరు వెళ్ళండి అని. వస్తే అదే పోతనజారి పద్యము. ఊరకరారు మహాత్ములు వారు రథములైనట్టు వచ్చుటెల్లన్ రారణము మంగళముకు నీ రాట శుభంబు మాటు నిజము మహాత్మా అని పోతనజారి పద్యం. మహానుభావ మీరు వచ్చారు, చాలా సంతోషం అన్నారు. చెప్పిన తర్వాత మీరు నా 2 పిల్లలకి నామకరణం చేయండి అని కోరాడు నందుడు. గర్గులు వారు అన్నారు, నేను యదువంశానికి పురోహితుణ్ణి కాబట్టి నేను తప్పకుండా చేస్తాను. అయితే మనం బహిరంగంగా చేస్తే నేను యదువంశానికి పురోహితుడిని కాబట్టి కంసుడికి అనుమానం వస్తుంది. అప్పట్లో ఎవరి పురోహితులు వాళ్ళకే చేయించేవారు. ఈ పురోహితులు వాళ్ళకే లేదు, మీ పురోహితులు వాళ్ళండి అనేవారు. ఇతను ఇక్కడ చేయించేటంటే ఈ పుట్టిన పిల్లలు వసుదేవుడి పిల్లలే, అందుకే వసుదేవుడి పురోహితుడు ఏంటంటే గర్గుడు చేయించేయడానికి అనుమానం వస్తుంది కాబట్టి ఇది బయటకు తెలియకూడదు, చాలా గోప్యంగా ఎవరిని పిలవకు, మన నలుగురుగా చేసుకుందాము అన్నారు. సరే అలాగే అన్నారు అని స్వస్తివాచనం చేయించారు, అన్నీ చేయించారు. ఆ గోశాలలోనే చేయించారు, నామకరణం చేయించారు. అయ్యమ్మి రోహిణీ పుత్రో రమయన్ సూరుదో గుణై ఆఖ్యాసతే రామ ఇది బలాదిత్యాద్బలం విదు యదూనా బపుత్వార్వాతు సంకర్షణమోప్సంజపి. నాయన, ఈ రోహిణీపుత్రుడు ఉన్నాడే, ఇతడు అందరికీ ఆనందం కలిగిస్తాడు కాబట్టి రాముడు అని పేరు. చాలా మంచి శారీరకంగా బలం ఉన్నవాడు కాబట్టి బలుడు అని పేరు అని. ఇతడు 2 వంశాలకి ఆకర్షణంగా ఉంటాడు కాబట్టి సంకర్షుడు అని పేరయ్యా అన్నారు అని. ఇక ఆసన్ మన్నాస్త్రయో యస్స గృహణతో అనుయుగం తను శుక్లో రథస్థిత పీత ఇదానీం కృష్ణతాం గతః. ఇక ఈ 2వ కుమారుడు ఉన్నాడే, ఈయన కృష్ణవర్ణంలో ఉన్నాడు, అందువల్ల ఇతడికి కృష్ణుడు అని పేరు అన్నారు అని. చాలా ఈ వసుదేవుడికి పుత్రులందరినీ పితృలందరినీ ఇలా చేయగానే చాలా ఆనందం కలిగిందిట.
వసుదేవుడు కుమారుడు కాబట్టి వాసుదేవుడు అని కూడా పేరు వచ్చింది. అంటే వాసుదేవుడి పేరు ముందుగా ఉంది. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయమని, ముల్లోకాలనే వ్యాపించున్నాడు కాబట్టి వాసుదేవుడు. వసుదేవుడు కుమారుడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సార్థక నామధేయం వసుదేవుడు అని వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. అద్భుతమైన మాట. బహూని సంతి నామాని రూపాని చ సుతస్యతే గుణకర్మానురూపాని తాన్యహం వేదనో జనాః. నీ పుత్రుడున్నాడే, ఇతని గుణములు కర్మలు వాటికి అనుగుణంగా ఉన్నటువంటి నామాలు ఎన్ని ఉన్నాయో తెలిసినా అసంఖ్యేయంగా ఉన్నాయి. బహుని ఎన్నో నామాలు ఉన్నాయి అనేది. ఎన్ని నామాలు లేవండి? సహస్రనామాలు ఉన్నాయి అనేది. సహస్రమైన అనంతమైన నామాలు ఉన్నాయి అనేది. ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోటే పలుకుతారు ఆయన. అవన్నీ నాకు తెలుసునయ్యా, సామాన్యులమైన వారు తెలియవయ్యా అని చెప్పి తెలియజేశారు. చెప్పిన తర్వాత నందుడు చెప్తున్నారు, నాయన ఈ బిడ్డను మాత్రం చాలా జాగ్రత్తగా రక్షించుకోవయ్యా అని చెప్పారు. వెంటనే వీళ్ళిద్దరూ బాలరామకృష్ణులిద్దరూ కూడా మోకాళ్ళను ఆధారం చేసుకొని నడవడం, మోకాళ్ళని చెప్పి పాకుంటున్నారు, ఆడుకుంటున్నారు, చేస్తున్నారు. అక్కడ వ్రజంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వస్తుంటారు, చూస్తుంటారు. ఆ గోవత్సలకి దూడలు ఉంటాయి కదా, వాటి తోటలు పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అవన్నీ చూస్తున్నారు. ఆ వ్రజ స్త్రీ అందరూ వాళ్ళ ఇళ్ళ పనులన్నీ వదిలేశారు. ఆహా ఆహా అని చూసుకుంటూ ఆనందంలో అలా విహరిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎంత అదృష్టమో వాళ్ళందరికీ కూడా. ఈ తల్లులిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా బలరాముడిని కృష్ణుడిని చూస్తూ ఉంటారు. చాలా తక్కువ సమయంలోనే వీళ్ళు ఏం చేశారంటే మోకాళ్ళతో దాటడం అయిపోయింది, పాటడం. ఇప్పుడు నడవడం మొదలుపెట్టారు. నడవడం మొదలు పెడితే గోష్టంలో వెళ్ళిపోతుంది, గోశాలలో వెళ్ళిపోతున్నారు. గోవులు అంటే ఈ ప్రీతి స్వామివారికి. గోవులు తెరిచే వెళ్ళిపోతారు ఆయన. గోపాలుడు కదా. శ్రీకృష్ణ స్వామివారు కూడా అక్కడ అందరికీ ఆనందం కలిగిస్తూ ఉండేవారట. గోపికలు వాళ్ళ ముసిముసి నవ్వులు, ఆ నడకలు చూసి ఆ తన్మయం పొందిపోతూ ఉండేవారట. అనుభవించినట్టే వచ్చారు వాళ్ళందరూ కూడా. ఋషులు మునులు వాళ్ళందరూ కూడా స్వామివారిని చూడాలి అని ఆనందం పొందాలని వచ్చారు వాళ్ళందరూ కూడా, కారణజన్ములు. ఒకనాడు ఈ గోప వనితలందరూ వచ్చారు, గోపికలందరూ వచ్చారు. శ్రీకృష్ణ స్వామి అల్లరి చేస్తున్నారు అని ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అమ్మా, మీ కొడుకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, అల్లరి పెడుతున్నాడమ్మా. ఏం చేస్తున్నాడు? పాలు మేము పెతుకుతుంటాము, దూడని కట్టుతాము, దూడని వదిలేస్తాడు. మా పాలు ఏం పెతుకుతాం మేము? చాలా దొండతనాలు కూడా చేస్తున్నాడమ్మా. పాలు పెరుగు ఎక్కడ పెట్టినా దొండతనంగా తీసుకొని తినేస్తూ ఉంటాడు. పోనీ తాను తినేసే వసిపోయిందా? ఆ కోతుళ్ళన్నీ పిలుస్తాడు, కోతుళ్ళందరికీ వానరాలందరికీ ఇస్తాడమ్మా. పొట్ట నిండా తింటాడా పోనీ అంటే తిండమ్మా. తినేసి వెళ్ళిపోవచ్చు కదా పోనీ, ఆ కొండలు బదలు కొట్టేస్తాడమ్మా. ఎక్కడా కూడా పాలు పెరుగు లేకపోతే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారట, మంచాల మీద పడుకున్న వాళ్ళందరినీ కూడా, పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏడిపించేస్తారట. ఏమి అన్నీ ఖాళీ చేయిస్తారు అని వెళ్ళి పిల్లలు పడుతుంటే ఒక్కసారి గెలుతారట, పిల్లబ్బా ఏడుస్తారట. వీళ్ళు ఏదో పనిలో ఉంటారు. ఇలా చేస్తున్నాడబ్బా. ఏమంటే మేము పాలు పెరుగు పొని తీసేస్తున్నాడు కానీ ముట్టి మీద బాగా ఎత్తుడు పెట్టుకుంటే అక్కడికి వచ్చి చేతులతో పట్టుకోడు అంటున్నాడు. అది వీలవటం లేదు. వెంటనే ఏం చేస్తున్నాడంటే పీటలు తీసుకుంటున్నాడు, రోళ్ళు తీసుకుంటున్నాడు. అవి ఎత్తిపోయి ఉపాయాలు వేసుకొని అవన్నీ తీసేస్తున్నాడమ్మా. కాబట్టి ఎక్కడున్నా సరే వాటిని ఉంచడం లేదమ్మా, వాటిని కొండలు బద్దలు కొట్టేస్తున్నాడు. చీకట్లో ఏం చేస్తున్నాడంటే అతడు ఆభరణాలు ఉంటాయి కదా, చీకటి కనిపించదేమో అనుకుంటే చీకట్లో ఆభరణాలు కాంతిలో కనిపిస్తాయట. మంచి మంచి మనులన్నీ ఉంటాయి కదా, ఆ మనుల కాంతిలో అన్నీ కనిపిస్తాయట. అతనికి కనిపిస్తే అవి కూడా తీసేసుకుంటున్నాడమ్మా రాత్రి కూడా. అని మేము దొంగ అంటే నేనా దొంగ, నువ్వే దొంగ అంటట. ఇలా ఉంటాడమ్మా. నేను ఒక్కసారి ఏం చేశానంటే పట్టుకుంటే పారిపోయాడమ్మా అని ఒక్కసారి ఏం చేస్తారట, బాగా అలంకరించుకుంటారట. అలంకరించుకుంటే ఆడికి వెళ్ళి మలమూత్రం విసర్జన చేస్తారట. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారట. అప్పుడేమో చాలా నెమ్మదిగా ఉంటారట. వాళ్ళు కోపం వస్తుంటే పడి పారిపోతూ ఉంటారట. ఈ రకంగా చేస్తున్నాడమ్మా. ఏం చేయడమమ్మా అంటే ఇవన్నీ వింటున్నది యశోద లోపల ఆనందిస్తోంది. అసలు దీని అందరికీ ఆంతర్యం ఉందండి. ఇవన్నీ ఎవరివి? ఈ పాలు పెరుగు వెన్న నెయ్యి మనం అనుభవించేవన్నీ కూడా ఇల్లు పుల్టలు పొలాలన్నీ ఎవరివి? ఆయనవి. ఆయన ఇంట్లోకి ఆయన వస్తే ఆయన దొండతనం ఏమిటి? ఆయన సొమ్ము ఆయన తీసుకుంటే మనం ఇవ్వాలి.
అంటే నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకుంటాను రా అనే చెప్తున్నారు ఆయన. ఆ పరిస్థితి మనం కల్పించాం. స్వామి నీవే, అదే అవుతాం తమే వస్తు గోవింద, స్వామి నీవిచ్చిందే నీకు సమర్పణ చేస్తున్నానయ్యా అనే భావంతో ఇవ్వాలి. అది మనకి సందేశం. మానవులకి నాయన నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నావే, అందుకే పరమాత్మ ప్రసాదంగా ఆయనకి నివేదన చేసి ప్రసాదంగా తీసుకోండి, మీరు తినద్దని లేదు ఆయన. ఒకనాడు ఏమైందంటే ఆడుకుంటున్నారు, వెంటనే బలరాముడు వచ్చాడు. ఏకదా క్రీడమానాస్తే రామాద్య గోపదారక కృష్ణో మృతం భక్షితవానితి మాత్రేన వేదయన్నో. అమ్మా కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా అని చెప్పాడు బలరాముడు. వెంటనే యశోద కోపం వచ్చింది, పిలిచింది కృష్ణుడిని, గద్దించినట్టుగా, ఏమి తిన్నావా అని. ఏమి బలరాముడు కూడా చెప్తున్నాడు, అందరూ చెప్తున్నాడు, పిల్లలందరూ చెప్తున్నారు, రహస్యంగా మట్టి తిన్నావా అన్నారు. నాహం భక్షితవానంబా సర్వే విద్యాభిశంసినః ఇది సత్యగిరిస్తర్హి సమక్షం పశ్యమే ముఠం. అమ్మా వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారమ్మా, వాళ్ళ మాటలు నమ్మకమ్మా, నేను మట్టి తినలేదమ్మా, కావాలంటే చూడు సాక్ష్యం ఇస్తున్నా, నన్ను నోరు తెరుస్తున్నా, నా నోరు చూడమ్మా అన్నారట. అని అప్పుడు ఆమె అన్నాదిట, నువ్వు మట్టి తినలేదు కదా, తినకపోతే నోరు తెరిచి చూపించు అన్నది ఒక్కసారి ఆవిడ. వెంటనే స్వామివారు ఆ నోరుని తెరిచారు. ఎవరు వీరు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కదా. ఒక్కసారి తెరిస్తే ఆ మాధుర్య లీలంతా కూడా ఒక్కసారి చూసింది ఆవిడ. చూసిన తర్వాత యశోదావి చెప్పిన వెంటనే అందులో ఏముంది, విశ్వరూపం అంతా మళ్ళీ సందర్శించింది. జై బోలో విశ్వరూప భగవానికి. ఆ వ్రజధానం కనిపించింది, తాను కనిపించింది, అందరూ కనిపించారు, సృష్టి అంతా కనిపించింది అందులోని. అప్పుడు అనుకుంది ఆవిడ, కిం స్వప్న ఏతదుత దేవమాయ కింబా మదీయో మతబుద్ధిమోహ. ఏమిటిది, దైవమాయ, స్వప్నమా, నా బుద్ధి వికారమా, లేక ఈ శిశువు యొక్క స్వాభావికమైనటువంటి అపరిమితమైనటువంటి ఐశ్వర్యమా, ఏమిటిది అనుకున్నది. కలయో వైష్ణవమాయో అన్నారు పోతనగారు. అంటే అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారు నాకు పుత్రుడా, నేను ఈ నందగోపులాడి పట్టపురాయన, ఈ గోపుకులు అందరూ కూడా నా అనుచరుల. అటువంటి సందర్భంలో ఈ భగవంతుడే నాకు ఏకాశ్రయుడు అనే భావం కలిగిందిట. ఎప్పుడైతే స్వామివారి యొక్క యథార్థ స్వరూపం తెలిసిందో యశోదకి, ఒక్కసారి స్వామివారి యోగమాయను ప్రయోగించేశారు. ప్రయోగిస్తే మళ్ళీ క్షణంలో మారిపోయింది, మళ్ళీ వెంటనే ఉన్మత్తురాలు అయిపోయింది. వచ్చేసి వెంటనే ఈ విశ్వరూపం మర్చిపోయింది, అన్నీ మర్చిపోయింది. కన్నా అని మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్ళేసింది. నానా రా కృష్ణ అని. అంటే చూడండి ఇక్కడ చెప్తున్నారు, 3 వేదాలు, ఉపనిషత్తులు, సాంఖ్య యోగాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరిని కీర్తిస్తాయి? శ్రీమన్నారాయణుని కీర్తిస్తాయి. ఆ నారాయణుడు ఇవాళ యశోదా పుత్రుడిగా ఉన్నాడు. యశోదను నోరు తెరవంటే తెరుస్తున్నాడు, కృష్ణ కూర్చో అంటే కూర్చుంటున్నాడు. చూసారా అని అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చెప్పాడు, ఈ స్వామివారు ఎవరి స్తన్యపానం చేశారో ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో కదా, ఆ నందుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు కదా, ఎంత తపస్సు చేశారు స్వామి, ఎవరు మహానుభావులు అని అడిగాడు. నాయన శ్రీకృష్ణ స్వామివారి పుత్రుడిగా అవసరించిందేమో దేవకీ వసుదేవులక, కానీ ఈ బాల్యలీలలు ఏమీ వాళ్ళు చూడలేదే పాపం. ఆ భాగ్యం పొందింది ఎవరు? యశోదా నందుడు పొందారు కదా, ఏమిటి స్వామి ఇదంతా అని చెప్పి అడిగాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు సురేంద్ర వారు చెప్తున్నారు, పూర్వము ద్రోణుడు అనేటువంటి పేరయ్య ఇతనికి వసుశ్రేష్ఠుడు, అతడు భార్యతో కలిసి బ్రహ్మగారి యొక్క ఆదేశం ప్రకారం అన్నాడు, మేము భూమి మీద పుడతాము, పుట్టినప్పుడు మాకు విశ్వేశ్వరుడు దేవదేవుడైనటువంటి శ్రీహరి పట్ల పరమభక్తి కలగాలి అని వాళ్ళు కోరేట. ఎందువల్లంటే శ్రీహరి పట్ల అపరిమితమైన భక్తి ఉన్నప్పుడు దుఃఖాలన్నీ పోతాయి కాబట్టి అది అనుగ్రహించండి అని చెప్పారు. బ్రహ్మగారు తదాస్తు అన్నారు. ఆ వరప్రభావం వల్ల ఆ ద్రోణుడే ఈ బ్రజపురంలో నందుడిగా పుట్టాడు, అతడి భార్యే యశోదరా జన్మించిందయ్యా, అది బ్రహ్మచారి యొక్క వరప్రభావము అని చెప్పారు. ఆ తర్వాత స్వామిగారు ఎప్పుడైతే పుత్రుడిగా ఉన్నారో వారికి ఇంకా శ్రీహరి పట్ల అమితమైనటువంటి భక్తి కలిగింది. శ్రీకృష్ణ స్వామివారు ఈ లీలలని చేస్తూ ఉండగా ఒకనాడు యశోద పెరుగు చిలుకుతున్నది. ఏమిటి చేస్తోందండి?
శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ పాడుతుంటోందిట. తన కుమారుడైన శ్రీకృష్ణుడి లీలలన్నీ పాడుకుంటూ పెరుగు చిరుగుతున్నది. మనకి ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో ఈ సాంప్రదాయం కనిపిస్తుంది. వాళ్ళు అవి చేసేటప్పుడు కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ చేస్తారు. అదంతా కూడా ఆ తన్మయత్వం పొందుతారు. అసలు వంట వండేటప్పుడు కూడా భగవన్నామస్మరణ చేస్తూ చేస్తే అది అమృతం అయిపోతుంది. ఏవో పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ, పిచ్చి పిచ్చివన్నీ వింటూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక ద్వేషంతో, ఒక ఉద్వేగంతో, కోపంతో చేసామనుకోండి, ఆ అన్నం ప్రభావము మనిషి మీద, మనసు మీద కూడా ఉంటుంది. చేస్తూ ఉంటే స్వామివారు వెంటనే వచ్చారు. తల్లిదండ్రులకి పాలు తాగాలనే ఉద్దేశంతో వచ్చారట. వచ్చి ఆవిడ కవ్వం పట్టుకుంది కదా, ఆ కవ్వాన్ని పట్టుకున్నారు. కవ్వం పట్టుకుంటే తిప్పడం అవదు కదా. ఏమిటి కృష్ణ అంటే పాలు కావాలి. వెంటనే ఆవిడ అన్నదిగా సరే అనేది పాపం వెంటనే కూర్చోబెట్టుకుంది. అది ఆపేసి కూర్చోబెట్టుకుంది. పాలు ఇస్తున్నది. అక్కడ పొయ్యి మీదేమో పాలు పెట్టింది. పాలు పొంగుతున్నాయి. వెంటనే చూసింది, అయ్యో పాలు పొంగిపోతున్నాయని కృష్ణుని వదిలేసింది. పరిగెట్టుకుంటూ అయ్యో పాలు పొంగుతున్నాయని కృష్ణుని అలా పడేసి పరిగెట్టింది. కోపం వచ్చింది స్వామివారికి. నాకంటే పాలు ఎక్కువ, నేను పాలు తాగుతుంటే నేను పడేసి ఆ పాల కోసం వెళ్ళిపోతుందా అని కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక్కసారి కొరికేట పదవులు అని కొరికే రాయి తీసుకున్నారట. ఆడ పెరుగు ఉంటుంది కదా, కొండని కొట్టేశారట. కొట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అంటే దాక్కున్నారు కనిపించకుండా. యశోద పాపం ఆ పాలు దింపింది. మరిపోతున్న పాలు అప్పుడు స్టౌల్ కాదు కదా, ఆపడానికి దానికి దింపుకోవాలి. పాపం దింపుకుంది. పొయ్యి మించి దింపి ఆడ పెట్టుకొని వచ్చింది. వచ్చి చూసారు కృష్ణుడు లేడు అక్కడ. ఆ పెరుగు కొండ పూర్తిగా ధ్వంసమై నేలపాలు అయిపోయింది. అప్పుడు ఇది కృష్ణుడే చేసుంటాడు. ఇన్నాళ్ళు అందరూ చెప్తున్నారు కృష్ణుడు పెరుగు కొండలు కొట్టేస్తాడమ్మా అని. నమ్మలేదు ఇవిడ. ఇవాళ వారింట్లోనే కొట్టేశాడు. పట్టుకున్నది, సాక్ష్యం దొరికింది. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఆ రోలు ఉంది, ఆ రోలు ఎక్కిపోయారు. రోలు ఎక్కిపోయి ఉట్టిలో ఉన్నటువంటి పాలు పెరుగు అన్నీ తీస్తున్నారు. వానరాలందరికీ పెడుతున్నారు. స్వేచ్ఛగా పెట్టేస్తున్నారు. ఆయన అనుకుంటున్నారు, నేను దొండతనంగా చేస్తున్నాను ఇదంతా కూడాను, మా అమ్మకి చెప్పలేదు, మా అమ్మ కొంచెం దీనిగానే ఉంటుంది అని చిన్న అనుమానంతో ఉన్నారు. అమ్మ ఏమి చేస్తుందో అని చూసింది. వెనకాల నిలబడింది. కృష్ణస్వామి వారి వెనకాల నిలబడింది ఆవిడ. బెత్తం పట్టుకొని వచ్చింది. చూశారు స్వామివారు, భయం నటించారు. చూడండి, అందరూ ఎవరిని చూసి ఆయన దగ్గర పాపం చేయడానికి భయపడతారో, అధర్మానికి భయపడతారో, ఆ స్వామివారు శిక్ష విధిస్తారేమో, అధర్మంలో ఉంటే పాపం చేస్తే శిక్షిస్తారేమో అని భయపడారు. స్వామివారి వాళ్ళ తల్లిని చూసి భయపడుతున్నారు. ఎంత అదృష్టమో. వెంటనే ఆయన పారిపోయారు అక్కడి నుంచి. ఎవరండి అంటున్నారు ఇక్కడ సుఖేంద్రుల వారు. ఏ శ్రీకృష్ణ వారిని యోగులు కూడా పట్టుకోలేరో, నిరంతరము యోగంలో ధ్యానంలో ఉండేటువంటి భక్తాగ్రేసలు కూడా పట్టుకోలేరు స్వామివారిని. ఆ స్వామివారిని పట్టుకోవడానికి యశోద వాళ్ళు పరిగెడుతోంది వెనకాల. ముందు స్వామి పరిగెడుతున్నారు, వెనకాల ఆలోచించండి. అలాగా వెనకాల యశోద పరిగెడుతోంది. పాపం ఆవిడ కొంత దూరం పరిగెట్టింది, అలసిపోయింది. ఇంకా పరిగెట్టలేకపోయింది పాపం. గబగబా వెళ్తోంది కదా, దాంతో జుట్టు విడిపోయింది. ఆ పువ్వులన్నీ నేల మీద పడిపోయాయి. అలాగే అయినా సరే స్వామివారిని చూస్తూ వెళ్తోంది, పట్టుకుంది. ఆయన పట్టుబడిపోయారు. ఆయన అయ్యో అమ్మ ఇలా ఉన్నదే అని పట్టుబడిపోయారు. ఆయన మనకు కూడా పట్టుబడతారు. ఆయన పాపం ఇంకెందుకులే అని అమ్మవారు చెప్తుంది. ఇంకెందుకండి వాడిని ఇంకా పరిచిపడతారు, అనుగ్రహించండి అని చెప్తుంది అమ్మవారు. స్వామివారు ఏడుస్తున్నారట, ఇలా కళ్ళు నిలుపుకుంటున్నారట. కాటికి పెట్టారు. మొత్తం ఆ కాటికంతా కూడా ముఖాన్ని నల్లగా అయిపోయింది. చూస్తే నల్లగా ఉందిట. ఆ యశోద అప్పుడు పట్టుకొని గట్టిగా అడిగిందిట. అంటే అతడికి ఏమీ హద్దులు లేవు పరమాత్మకి. ఆ విషయం గ్రహించలేదు. ఇతడికి హద్దులు ఉన్నాయి అనేటువంటి భావంలో ఉన్నది ఆవిడ. ఆవిడేమనుకుంటుంది, నిజంగా కృష్ణుడు భయపడిపోయాడు అనుకుంటుంది అని తాడు తెచ్చింది. తాడుతో కట్టేస్తాను నువ్వు అటు ఇటు పరిగెట్టడానికి లేకుండా ఎక్కడికి ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి విలువ లేదని చెప్పి తాడు తెచ్చింది. ఎవరండి ఆయన? ఆయనకి బాహ్యము లేదు, అంతరము లేదు, ఏమీ హద్దులు లేవు, సర్వవ్యాపకుడు ఆయన. ఎవరు ఆయన నియంత్రించేది లేదు. నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండకు, ఇలా ఉండు, అలా ఉండని నియంత్రించే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి ఆయన ఎప్పుడూ నిత్యంగా ఉండేటువంటి పరమాత్మ ఇవాళ ఏమైంది? ఆయనే కార్యము, ఆయనే కారణం.
అటువంటి పరమాత్మ జగస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానాలకు కూడా అగోచరుడు ఆయన. అటువంటి స్వామివారు తన పుత్రుడు అనేటువంటి భావం ఉన్నది యశోదకి అనుకొని తాటితో కట్టడానికి ప్రయత్నిస్తోంది. ఎన్ని తాడుతో కట్టింది, 2 అంగుళాలు తక్కువైంది. మళ్ళీ తాడు తెచ్చి దొడ చేసి కట్టింది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువైంది. ఎంత చేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నది. ఇదే ఏమిటంటే భక్తి ప్రేమ అని ఒక వ్యాఖ్యానం. దీని మీద అనంతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. మన సమయభావం వ్యాఖ్యానంలోకి వెళ్ళటం లేదు. ఒకళ్ళు పెద్దలు చెప్పేది ఏంటంటే దేనికి కట్టుబడతాడు స్వామి అంటే భక్తికి ప్రేమకి లొంగుతారు. ఆ 2 అంగుళాలు ఏమిటి? భక్తి ప్రేమ ఉన్నప్పుడు లొంగిపోతారు నీకు. లేదంటే ఎన్ని తాళ్ళు వేసినా నీ విద్వత్తు, నీ ధనము, నీ బండారుపల్లెల్లో నైవేద్యం పెట్టినా తినరు ఆయన. భగవాన్కో భక్తికి భూకే అంటారు. భగవంతుడికి ఆకలి ఏ ఆకలిట? భక్తి అనే ఆకలిట. దద్దోజనం పులిహార పెడతారని చూడరు ఆయన. అవి పెట్టకపోతే ఆయనకి ఆకలి తీరదండి. మీకు నాకు ఆకలి తీరదు అది తినకపోతే. ఆయన జేహో వీళ్ళు పులిహార పెట్టలేదే నా ఆకలి అనుకుంటాడు ఆయన. ఆయన ఆకలి ఏమిటి? భక్తి అనే ఆకలి. ఆ భక్తి అనే ఆకలి తీర్చాలంటే నీలో భక్తి ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, ప్రేమపూర్వకమైన భక్తి ఉండాలి. అవే 2 అంగుళాలు అని చెప్పారు. స్వామివారు అనుకున్నారట, ఇంటి పాప ఎందుకు లేని ఇబ్బంది, ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ అయిపోయాయి. అప్పుడు గోపికలందరూ నవ్వుతున్నారట. యశోద నీ పిల్లని నువ్వు కట్టుకోలేకపోయినా నువ్వు చెప్తా విన్నావా అని వాళ్ళు ఎడతాలు చేస్తున్నారట. స్వామివారు చూశారట, జాలిపడ్డారట. అయ్యో పాపం మా అమ్మ ఇంత కష్టపడుతోందా అని లొంగిపోయారట. లొంగిపోతే బంధితుడు చేసింది ఆవిడ. దామోదర భగవానికి జై. ఆ రకంగా శ్రీకృష్ణ స్వామి వారు భక్తురాలికి లోబడిపోయారు. అందరూ కూడా చూస్తున్నారు. సర్వస్వతంత్రుడు ఆయన. సర్వస్వతంత్రుడైనటువంటి స్వామివారిని ఇవాళ యశోద బంధితుని చేసింది, ఒక రోకలికి కట్టేసింది. మహాదేవ మహాదేవ. ఇక బ్రహ్మ మహేశ్వరులు కాదండి, లక్ష్మీదేవి కూడా అటువంటి భాగ్యం పొందలేకపోయిందిట. అంతటి భాగ్యం యశోద పొందింది. ఈ శ్రీకృష్ణ స్వామి వారు ఎవరికి సులభుడవుతాడు? భక్తులకు సులభుడవుతాడు. భక్తికి లొంగుతారు, దేహాభిమానానికి లొంగరు, తపస్సుకు లొంగరు, జ్ఞానులకు కూడా లొంగరు, కానీ భక్తికి మాత్రం లొంగిపోతారు. అందుకే భక్తిరేవ జరీయసి అన్నారు. ఏది చాలా శ్రేష్టమని అంటే భక్తే గొప్పది అన్నారు. భాగవతం అంతా కూడా భక్తి శాస్త్రం ఇది. భక్తి యొక్క మహిమని చెప్తుంది. భక్తుడు భగవంతుడి అనుగ్రహాన్ని ఎలా పొందాడో చెప్తుంది. ఇంతలో కట్టేసింది రోటికి. తను లోపలికి వెళ్ళింది ఇంట్లో పనులు చేసుకోవడానికి. వెళ్తే అక్కడ 2 వృక్షాలు ఉన్నాయి. ఆ 2 వృక్షాలు నారదుల వారి చేత శపింపబడినటువంటి వారు. వాళ్ళిద్దరినీ స్వామివారు శాప విమోచనం కలిగించారు అని చెప్పారు. చెప్తే వెంటనే పరీక్షిత్ మహారాజు అడిగారు, మహాత్మా వీరిద్దరు ఎవరు, వారి శాపం ఎందుకు వచ్చింది అని అడిగారు. అడిగితే నాయనా వీరు కుబేరుడి పుత్రులయ్యా. వీరు కుబేరుడి పుత్రుల్లో చాలా గర్వం ఉన్నటువంటి వాళ్ళు వీరిద్దరూ కూడా. వీరిద్దరూ స్త్రీలతో కలిసి ఆ వనాల్లో సంచరిస్తున్నారు. అక్కడ జలక్రీడలు ఆడుతున్నారు. అంతలో నారద మహర్షి వారు వచ్చారు. నగ్నంగా స్నానం చేయకూడదు. ఎక్కడ చేసినా, మీ ఇంట్లో చేసినా ఎక్కడ చేసినా నగ్నంగా స్నానం చేయకూడదు. నదీ స్నానం చేసేటప్పుడు పవిత్రంగా చేయాలి. మనమేమో చిన్న చిన్న నిక్కర్లు అవి వేసుకొని చేయకూడదు. చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని, ఇవన్నీ పాపాలు. ఇవన్నీ కూడా ఆమె తల్లి. నువ్వు తల్లి ఒళ్ళోకి ఎలా ప్రవేశిస్తావా? చిన్నపిల్లడే కాదు కదా. ఇవన్నీ మర్యాదలు పాటించాలి. నారదుల వారు రాగానే ఆడవాళ్ళందరూ కూడా బట్టలు కట్టుకొని నమస్కారం చేసి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ మాత్రం నారదుల వారు వచ్చినా సరే ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు అలాగే నిలబడ్డారు, సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా. వెంటనే నారదుల వారు అన్నారు, ఎప్పుడైనా సరే మనిషికి ధనం వచ్చినప్పుడు, స్త్రీ సాంగత్యం వచ్చినప్పుడు ఒక అహంకారం పెరిగిపోతుంది. దానివల్ల వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి వస్తుంది. ధనధర్మం ఇదంతా కూడా. అందువల్ల మీ ఇద్దరు ఒక వృక్షజన్మ మీకు వస్తుందిరా అని చెప్పి చెప్పించారు స్వామివారు అని చెప్తున్నారు. ఈ దేహం ఉన్నదే ఎవరిదండి? ఈ దేహం నా దేహం వచ్చింది. మా అమ్మదా?
కానీ పెంచింది ఆవిడదా? లేదు. నేను పుట్టడానికి కారణమైనటువంటి మా నాన్నదా? లేదు. మా మాతామహుడిదా? లేదు. ఎవరైనా నన్ను కొనుక్కున్నారనుకోండి, వెళ్ళిచ్చి కొనుక్కున్నారు, వాళ్ళదా? ఎవరైనా బలవంతంగా తీసుకుపోతే వాళ్ళదా? లేదు. మరణించిన తర్వాత చనిపోయిన తర్వాత దహిస్తారు కదా, ఆ అగ్నిదా? ఎవరిది ఈ దేహం? భక్షించేటువంటి కుక్కదా? లేదు. నది పాలైపోయాడు అనుకోండి, నదిదా? ఎవరి సంబంధించింది? అందువల్ల ఈ దేహం మీద ఒక అహంకారం అనేది పనికిరాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత అయితే శ్రీకృష్ణ స్వామి వారి అనుగ్రహం వల్ల స్వామివారు ఆ రోటిని తోడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళారు. ఆ రోటి యొక్క తగలడం వల్ల, రోలు తగిలింది, తగలడం వల్ల ఆ 2 చెట్లు ఉన్నాయి వృక్షరూపంలో ఉన్నటువంటి, వీళ్ళిద్దరికీ కూడా శాప విమోచనం జరిగింది. నలకూబర మణిగ్రీవుడు, నలకూబరుడు మణిగ్రీవుడు కుబేరుడు కుమారులు వీళ్ళు. కుబేరుడు అంటే ఈశ్వరుడు యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినవాడు, ఐశ్వర్యాధిపతి. బద్రీనాథులో ఉంటాడు కుబేరుడు. అటువంటి శ్రీకృష్ణ స్వామి వారి యొక్క, అంటే స్వామివారు నారదుడి యొక్క వాక్కు సత్యమవ్వాలి కాబట్టి వాళ్ళిద్దరికీ శాప విమోచనం చేశారు. కుబేరుడి పుత్రులు వీళ్ళిద్దరూ కూడా అన్నారు. అటువంటి స్వామివారు అక్కడికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ కూడా శాప విమోచనం జరిగింది. కృష్ణ కృష్ణ మహాయోగిం సమాజ్య పురుష పరః వ్యక్తావ్యక్త విధం విత్వం రూపంతే బ్రాహ్మణా విదుః అని స్వామివారిని వారు అనే తస్మై తుభ్యం భజపతే వాసుదేవాయ వేదసే ఆత్మజ్యోత దులైచ్చన్న మహిమ్నే బ్రహ్మణే నమః అని అద్భుతమైనటువంటి నమ పరమ కళ్యాణ నమ పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః అని ఈ రకంగా ఒక్కొక్క స్తోత్రం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రకంగా అద్భుతంగా స్తోత్రం చేశారు, స్వామివారు అనుగ్రహించారు. ఎంతలో వసుదేవుడు నందుడు అనుకుంటున్నాడు, ఇక్కడ చాలా ఉత్పాతాలు అవుతున్నాయి, ఎప్పుడూ ఏదో ఒకటి అవుతున్నది, ఆపదలు వస్తున్నాయి, కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నారు, మనము బృందావనం వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నారు. బృందావనంలో అయితే అంతా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది అని. ఎందుకంటే ఇటువంటివి ఏమిటి, వృక్షాలనేమో పెకలించడమా బాలుడు, ఎవడో బండి రూపంలో రావడమా, వాయు రూపంలో రావడమా, పాలు ఇవ్వడానికి రావడమా, ఏమిటివి అని బాధపడ్డాడు. అయితే ఈ లోపున ఇక్కడ మరొక లీల చెప్పారు. ఇక్కడ స్వామివారిని వాళ్ళందరూ ఎలా ఆడించేవారట, ఏ కృష్ణ నీకు లడ్డు ఇస్తాను, ఒకసారి నాట్యం చెయ్య నీ వార్త, నాట్యం చేసేవారట. కృష్ణ అక్కడ ఉన్నాయి కదా అవి పట్రా, అది చేస్తే నేను ఇది ఇస్తానని వారట. అలా వెళ్ళేవారట, మొయ్యలేనట్టుగా తెచ్చివారట. నటించు, నేను మొయ్యలేను, పడిపోతుంది లేదు లేదు పట్రా అంటే అలా తెచ్చివారట. అవి చూసో అని అందరూ ఆడుకునేవారట, పాదుకలు తెమ్మనేవారట. ఒకనాడు ఏమైందంటే, మీరు రేపు చెప్పాలి అతనికి, అభిరామ్కి డిస్టర్బెన్స్. ఒకనాడు ఒక వనిత వచ్చింది, వచ్చి పళ్ళు కావలసిన రండి, పళ్ళు ఉన్నాయి నా దగ్గర, పళ్ళు తీసుకోండి అంటున్నది. స్వామివారు చూసేట, నాకు కావాలి పళ్ళు అన్నారట. అని ధాన్యం పట్టుకెళ్ళారట ఇంట్లోంచి. అయితే ఆయన ఎంత ఉండే చిన్నపిల్లడు కదా, ద్రోషుల్లో ఆడ వెళ్ళేసరి ధాన్యం అన్నీ నేల మీద పడిపోయాయి. ఆడ తెలిసేది ధాన్యం లేదు, ఏమి తేలేదా, సరే తీసుకొని పళ్ళు ఇచ్చిందిట. వెంటనే ఏమైందంటే స్వామివారి యొక్క అనుగ్రహము, స్వామివారి మొత్తం 2 చేతుల్లో ఫలాలు పోసింది ఆవిడ. పోయిగానే ఆవిడ గంపంతా కూడా రత్నాలతో నిండిపోయిందిట. అది స్వామివారి యొక్క అదృష్టమైనటువంటి వారి యొక్క అనుగ్రహం పొందింది ఆవిడ. ఈ రకంగా వీళ్ళు పిలుస్తున్నారు, తల్లి తండ్రి కూడా రండి నాయన అని చెప్తున్నారు. ఈ రామకృష్ణుల హితం కోరి వాళ్ళు అనుకున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అని. అనుకున్న సమయంలో చెప్తున్నారు, వనం బృందావనం నామ వసభ్యం దవకాననం గోపగోపీ దవాం సేవ్యం పుణ్యాద్రితృ నవిరుధం. మనం బృందావనం నామ, బృందావనమైనటువంటి వనం ఉన్నది, అక్కడికి మనం వెళ్ళిపోదాము. అక్కడ గోవర్ధనం ఉన్నది, అవన్నీ ఉన్నాయి కాబట్టి గోవులు గోపాలు అందరూ కూడా బాగుంటారు అనుకున్నారు. అక్కడి నుంచి బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖావహం,
తత్ర చతుర్భుజావాసం సకటే రథచంద్రవత్తు. ఎప్పుడు కూడా సర్వకాలంలోని సుఖంగా ఉంటుంది, సుఖాన్ని కలిగిస్తుంది బృందావనం అన్నారు. బృందావనం గోవర్ధనం యమునా పులినా నిచ వీక్షాసీదుత్తమా ప్రీతి రామమాధవయో నృప. ఈ బృందావనము, గోవర్ధనము, యమునా తీరము అవన్నీ కూడా చూశారు రాముడు, బలరాముడు, కృష్ణుడు. చాలా సంతోషం కలిగింది. అక్కడ ఎన్నో రకాలుగా ఆడుకుంటున్నారు. ఆ వ్రజభూమిలో గోపోత్సవాలు చేసుకుంటున్నారు. గోవత్సలన్నింటినీ ఆడుకుంటున్నారు. ఒకనాడు గోవత్సాలని మేపుతున్నారు. వారు మేపుతూ ఉంటే ఒక వత్స రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. వస్తే శ్రీకృష్ణ స్వామి వారిని మనం పట్టుకున్నారు, వాడిని సంహరించారు. తరువాత ఆ జలాశయం దగ్గర ఒక భయంకరమైనటువంటి ప్రాణిని చూశారు. ఓ పర్వతాకారంలో ఉన్నటువంటి వాడు బటరూపధారిగా వచ్చాడు. వాడిని కూడా సంహరించారు. ఈ రకంగా స్వామివారు ఆడుకుంటున్నారు. ఎలా ఆడుకుంటున్నారయ్యా అంటే దాగుడు మూతలు ఆడుకుంటున్నారట. ఒకరినొకరు తరమడం ఆడుకుంటున్నారు. ఇంతలో ప్రాతకాలంలో స్వామివారు మీరందరినీ తీసుకొని వెళ్ళిపోతారు, బ్రజభూమి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళందరూ ఏమిటి పట్టుకెళ్తారు? ఉట్లు పట్టుకెళ్తారు. భోజనాలన్నీ ఉట్లలో పట్టుకెళ్తారు. బెత్తాలు పట్టుకెళ్తారు. కొమ్ములు ఉంటాయి, వేణువులు ఉంటాయి. ఇవన్నీ తీసుకొని కొన్ని వేలు సంఖ్యలో ఆవులు, ఆవుదూడలు. ముందు వీళ్ళు ఆవుదూడలు తీసుకెళ్తారు. చిన్నపిల్లలకి ఆవుదూడలు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఆవులు అనమాట. ముందు వీళ్ళకి ఆవుదూడలు ఇచ్చారు. అలా వెళ్తున్నారు. అవన్నీ ఆయన మేత మేస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు. ఒకడిని కర్రతో కొడుతూ ఉంటాడు, వాడు పరిగెడుతూ ఉంటాడు. ఈ రకంగా అన్ని మంచి మంచి ఆటలన్నీ ఆడుకుంటున్నారు. ఎవరో వస్తువు వేసేస్తారు, వెళ్ళి అది పట్టుకురావాలి. ఎవడు పట్టుకొస్తాడో ఆడుకుంటున్నారు. ఇలా సరదాగా ఆడుకుంటున్నారు. నేను ముందు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళేవాడిని ముట్టుకోవాలని పరిగెడుతుంటాడు ఒకడు. ఇలా అందరూ వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎన్నో జన్మల్లో సాధన చేస్తేనే కానీ ఆ స్వామివారి క్షణభంగురమైన క్షణం పాటైనా ఆయన దర్శనం కలగదే. అటువంటి స్వామివారితో ఆడుకుంటున్నారు, ముట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు, నవ్వుతుంటున్నారు, పాడుకుంటున్నారు. ఎంత ఆనందమో కదా వనందరూపంలో ఉన్నటువంటి బాలురందరూ కూడా అని. ఎంత ఆనందం వాళ్ళందరికీ కూడా. ఈ బ్రజవాసుల అదృష్టమే అదృష్టము అన్నారు. ఈ పూతన బకాసురుడు వాళ్ళ సోదరుడు ఉన్నాడు ఒకడు, అఘాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. వాడిని కూడా అజ పాము రూపంలో వచ్చాడు స్వామివారు. వాడు అందరూ లోపలికి వెళ్ళిపోయారు. వాడు మింగలేదు వాళ్ళని. ఈ శ్రీకృష్ణుడు రావాలి, నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని అలా తెరిపించాడు. శ్రీకృష్ణ స్వామి వారు చూసి వెళ్ళారు, వాడిని సంహరించారు. గోపబాలునందరినీ కూడా అడుగున క్షణాన్న గోపబాలునందరినీ రక్షించారండి ఆయన. వాళ్ళు అడిగారా? అడగాలని కూడా తెలియదు పాపం, అంత అమాయకులు వాళ్ళు. కృష్ణుడు ఉన్నాడు మనకు చాలు, అదే మనం నేర్చుకోవాలి. ఈ రకంగా స్వామివారు అద్భుతమైనటువంటి ఈ లీలలన్నీ చేస్తున్నారు. అప్పుడు పరీక్షణ్ మహారాజుని చెప్పారు. 5 సంవత్సరాల వయసు అప్పుడు స్వామివారికి. ఒకనాడు పరీక్షణ్ మహారాజు వీరు సుఖరేంద్రుల వారు చెప్పారు, 5 సంవత్సరాల వయసులో ఇది జరిగింది. కానీ స్వామివారికి 6వ సంవత్సరం వచ్చిన తర్వాత గోపవాళ్ళందరూ కూడా ఈరోజు శ్రీకృష్ణ స్వామి ఇలా చేశారు అని చెప్పారు అని. 5వ సంవత్సరంలో చేసింది 6వ సంవత్సరంలో జరిగినట్టు చెప్తున్నారు వాళ్ళు. ఇదేమిటి 5వ సంవత్సరంలో జరిగింది 6వ సంవత్సరం ఎలా చెప్తున్నారు అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. వినేవాడు అలా ఉండాలి. వెంటనే వారు చెప్తున్నారు, ఇది ఒక లీలలే, ఇదంతా కూడా నేను చెప్తానులే అన్నారు. అని ఒకనాడు వీళ్ళందరూ వెళ్ళారు, ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే అంటే పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు, హరికథా శ్రవణం చేస్తున్నాను నేను, నాకు ఇంకా తెలుసుకోవాలి ఉన్నదన్నాడు. చాలా శ్రద్ధగా వినవయ్యా, చాలా రహస్యమైనటువంటి వృత్తాంతం చెప్తున్నాను అన్నారు. ఇది అందరికీ చెప్తారా అంటే గురువులు తమని ప్రియులే, చాలా ప్రీతిపాత్రులైన శిష్యునికి మాత్రమే చెప్తారయ్యా ఇది అన్నారు. శ్రీకృష్ణ స్వామి వారు అఘాసురుడి నుంచి కూడా అందరినీ తీసుకొచ్చారు. నాయన ఇప్పుడు మనం భోజనం చేద్దామయ్యా, కూర్చోండి అన్నారట. అందరికీ ఆకలేస్తోంది. గోవత్సాలన్నీ కూడా నీరు తాగడానికి వెళ్ళిపోయాయి. గోవులన్నీ గడ్డి వేస్తున్నాయి. వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ కూర్చున్నారు. స్వామివారితో పాటుగా వరసలుగా కూర్చున్నారు. మధ్యలో అందరూ స్వామివారి ఎదురుగానే ఉన్నారట. అందరూ స్వామివారు ఎదురుగా ఉండి నా స్వామి నా ఎదురుగా ఉన్నాడనే భావనలో అందరూ ఉన్నారు. ఆయన అనుకుంటే ఉంది,
కృష్ణుడు నీ ఎదురుగా లేడు, నా ఎదురుగా ఉన్నాడు కృష్ణుడు అంటుంటున్నట్ట. నీ ఎదురుగా లేడురా ఇక్కడ ఉన్నాడు అంటే అందరికీ అదే భావన. అలా వాళ్ళు ఉన్నారు. ఎలా తింటున్నారయ్యా? కొందరు పుష్పాలు తెచ్చుకున్నారట, పెద్ద పెద్ద పుష్పాలు తెచ్చుకుంటే పుష్పాల్లో భోజనం పెట్టుకున్నారు. కొందరేమో పత్రాలు ఆకులు వేస్తున్నారు, కొందరు పల్లవాలు వేస్తున్నారు. ఇలాగా కొందరు ఉట్లు తెచ్చుకున్నారు. ఈ రకంగా ఎవరి భోజన పాత్రలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. కృష్ణ ఇది చాలా బాగుంది తిని అంటున్నాడు ఒకడు. ఇగో ఇవాళ మా అమ్మ చేసింది నువ్వు తిని కృష్ణ అని మరొకటి పెడుతున్నాడు. ఆ రకంగా స్వామివారికి రుచి చూపించేస్తున్నారు. వారు ఎంగిలి లేదు, ఏమీ లేదు అక్కడ. భక్తిలో అవి ఏముండవండి. నీ ఎంగిల్లా నేను తిన్నన్నారు ఆయన. అబ్బా చాలా బాగుంది ఇంకా పెట్టు అంటున్నారు ఆయన. ఇలాగా తన్మయత్వం అందరూ తింటున్నారట. తింటూ ఉంటే ఇలా భోజనాలు చేస్తున్నారు. ఆ వనంలోకి వెళ్ళిపోయాయి గోవత్సాలన్నీ కూడా. కనిపించలేదు. కనిపించకపోతే ఎప్పుడైతే అఘాసురుడిని సంహరించారో శ్రీకృష్ణ స్వామి వారు బ్రహ్మగారు చూశారు. అది చూసి ఇదేమిటి ఇదంతాను, ఇతని మహిమ నిజంగా ఉన్నదా, ఇంత మహిమ ఉన్నదా ఇతని బ్రహ్మగారికి వచ్చిందో అనుమానం. అనుకున్నారు. స్వామివారు ఆవిర్భవిస్తుండగానే వచ్చారు, స్తుతి చేశారు. ఆ బ్రహ్మగారి మోహానికి గురైపోయారు. ఇవాళ ఇదేమిటి, ఈ అఘాసురుని ఇంత అవలేల జాతిని సంహరించేదేమిటి అని అనుకున్నారు. స్వామివారు గోవత్సాలు కనిపించడం లేదు, మీరు భోజనం చేస్తుంటే నేను వస్తానన్నారు అని వెళ్ళారు. గోవత్సాలు లేవక్కడ. చూశారు, ఇదంతా బ్రహ్మగారు చేసిన పని అనుకున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే గోపాలులు లేరు. గోవత్సాలు మాయమైపోయాయి, గోవులు మాయమైపోయాయి, గోపవాళ్ళు మాయమైపోయారు, అందరూ మాయమైపోయారు. ఇదంతా బ్రహ్మగారు చేసిన పని అనుకున్నారు. అని సర్వం విష్ణుమయం జగత్, అంతా విష్ణుమయమే ఉన్నారు, జగత్ అంతా కూడా విష్ణువే ఉన్నాడనే భావన తలదిలేదు బ్రహ్మగారికి. ఆయనే అక్కడ పప్పులో కాలు వేశారు. సర్వస్వరూపో బభో. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే గోవులు, గోపాలురు, గోపబాలికలు, గోవత్సలు అన్నీ ఆయనే, దత్తాలు అన్నీ కూడా ఆయనే అయిపోయారు. అన్నీ ఆయనే కదా, ఆయనే అన్నిట్లోనే ఉన్నారు. మళ్ళీ మరోసారి చూపించారు, నేనేరా నాయన, నువ్వు లేను, నేను వేరు అనుకుంటున్నావు, నేను వేరు అది వేరు అనుకుంటున్నావు, అదే నేను, నేనే అది అని చూపించారు. సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి భావన ఒకసారి ప్రస్ఫుటించారు స్వామివారు. అప్పుడు మళ్ళీ విడదీశారు. ఇదిగో పలానా వాళ్ళ గోవు ఇది, పలానా వాళ్ళ వత్సం ఇది, ఆ ఇంటికి వెళ్ళిపోయాయి. ఇదిగో వాళ్ళ 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 గోపవాళ్ళు వీడు, ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. గోవులు, వత్సాలు, గోపబాలురు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం అవగానే మళ్ళీ పొద్దున్న అవగానే మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ సాయంత్రం ఎలా అయిందిలా, సంవత్సరం పాటు అయింది. ఇలాగా సంవత్సరం పాటు లేన జరిగింది. ఇంతటి ముందు గోవులు పాలు ఇచ్చేవి కాదు ఎక్కువ, ఇప్పుడు పాలు ఎక్కువ ఇస్తున్నాయట. ఏం అలర పెట్టకుండా పాలు ఇచ్చేస్తున్నాయట. వత్సాలు ఇంతవరకు ఎలా ఉండేవి కాదు, చాలా దీనిగా ఉన్నాయట. ఇన్నాళ్ళు తల్లులు కూడా పిల్లల్ని అంత ప్రేమించేవారు కాదుట. కృష్ణుడు అంటే ఎక్కువ ప్రేమ, ఈ పిల్లడంటే అంత ప్రేమ ఉండేది కాదుట. ఇవాళ ఆ వ్యత్యాసం తగ్గిపోయింది. ఇవాళ వీళ్ళు కూడా కృష్ణుడితో సమానంగా ప్రేమిస్తున్నారట. కృష్ణుడే కదా వచ్చింది, కృష్ణుడే కాబట్టి కృష్ణుడిని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తున్నారు ఇప్పుడు. అలాగే ఉన్నది ఇదంతా కూడా. స్వామివారి లీలంతా ఇలా నడిపిస్తున్నారు. ఎలా ఉందయ్యా అంటే పుత్ర ప్రేమతోటి వాళ్ళు ఈ స్తన్యం అంతా కూడా అమృతంలా ఉందిట. పిల్లలకి ఇచ్చే స్తన్యము అమృతంలా ఉందిట. ఏమంటే అంత వయసు వచ్చినంటే అప్పుడు ఇచ్చేవారు. ఇవాళ పుట్టిన మన్నాడి నుంచే ఏమో నేను ఇవ్వకూడదంటే అంటుంది ఈవిడ, పాలు లేవండి అంటుంది ఆవిడ. అందుకే ఈ దౌర్భాగ్యాలన్నీ వచ్చాయి. తల్లి స్తన్యం తీసుకుంటేనే తల్లి పిల్లకి అనుబంధము, ప్రేమ అవన్నీ అవుతాయి. అది అమృతంతో ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఏమంటే ఈ విషయాలు చెప్పచ్చా అంటే చెప్పాలి. ఇవి తెలుసుకుంటేనే మనలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో వ్యాసుల వారు చెప్పలేదు. ఆయన పని లేదా, సుఖేంద్రుల వారి పని లేదా? సంసారమే లేనటువంటి మహానుభావుడు ఆయన తల్లుడేమో అని పిల్లలకి పాలు ఇచ్చింది, ఆ పాలు ఇస్తే పాలు అమృతంలో ఉన్నాయని చెప్తున్నారంటే అది ఎందుకు చెప్పారో ఆలోచించాలి మనం. ఏ ప్రయోజనం ఆశించి చెప్పారు అని. ఈ రకంగా ఏ సమయానికి ఆడుకోవాలో ఆ సమయానికి ఆడుకుంటున్నారు, ఏ సమయానికి తినాలో తాగాలో అవన్నీ చేసుకుంటున్నారు. ఇలా అవుతూ ఉంటే మాతృభావంతో ఉన్నారు అందరూ కూడా. సంవత్సరం పాటు అయిపోయింది. సంవత్సరం అయిపోతుంది అంట, సంవత్సరానికి ఇంకా 5-6 రాత్రులు ఉన్నాయి. అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారు ఓసారి వనంలో ప్రవేశించారు. ప్రవేశించడానే ఈ గోవర్ధన పర్వతం మీద ఆ గోవులన్నీ కూడా గడ్డి వేస్తున్నాయి.
చూస్తున్నారు, వత్సలన్నీ ఉన్నాయి. ఉంటే అప్పుడు బలరాముడికి అనుమానం వచ్చింది. ఈ గోవత్సలు ఈ రకంగా ఉన్నాయి, చాలా స్నేహాధిక్యం చూపిస్తున్నాయి ఇవాళ. ఇదంతా కూడా పరమాత్మ యొక్క లీల అనుకున్నాడు. ఇదేదో మాయలా ఉన్నదే, ఇది మనుషులు చేశారా అసురులు చేశారా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటిదంతా కూడా అని అనుకుంటున్నాడు. అనుకొని అప్పుడు అనుకున్నాడు, ఆహా ఈ గోవులు వత్సలు గోపవాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడే అని తెలుసుకున్నాడు. ఇది వేరే వాళ్ళు కాదు అని. నాయనా ఇప్పుడు గతంలో అంటే ఎవరండి వీళ్ళందరూ అని మనకు అనుమానం వస్తుంది చెప్తున్నారు. ఈ గోపబాలురందరూ ఎవరు? గరుత్మంతుడు ఇత్యాదులందరూ కూడా గోపబాలురు. గరుత్మంతుడు ఇత్యాదులందరూ కూడా గోపబాలురు. ఇక ఈ గోవత్సలు ఎవరు? నారదుడు ఇత్యాది ఋషులందరూ గోవత్సల రూపంలో ఉన్నారు అని నాకు తెలుసును. ఇంతవరకు ఉన్నది అది విషయం. ఇప్పుడు నాకు అలా కనిపించడం లేదు. వీళ్ళెవరూ కూడా భిన్నంగా కనిపిస్తున్నారు. ఇదివరకు నారదుడు కనిపించేవాడు, ఋషులు కనిపించేవారు, గరుత్మంతుడు దేవతలు కనిపించేవారు. ఇవాళ ఎక్కడ చూసినా ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కాబట్టి ఏదో ఉండాలి ఇక్కడ అని అడిగాడు అని బలదేవుడు అడిగితే అప్పుడు స్వామివారు మొత్తం వృత్తాంతం అంతా చెప్పారు. బ్రహ్మచారి కాలమానంలో త్రుటి కాలం అయిందనమాట. ఈ లోకంలో సంవత్సరం కాలం అయింది. ఆయనకి ఒక త్రుటి మన సంవత్సరం అయింది. అప్పుడు బ్రహ్మచారి చూశారు. బ్రహ్మచారి చూసి నేను వాళ్ళందరినీ అక్కడ పడుకోబెట్టాను కదా, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారేమిటి, అక్కడ వాళ్ళు అక్కడే పడుకుని ఉన్నారు, ఇక్కడేమో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు, శుభ్రంగా తిండి తింటున్నారు, మేతలు మేస్తున్నారు గోవులు, ఏమిటిదంతా అనుకున్నారు. ఆలోచించిన తర్వాత వీళ్ళందరూ కృష్ణుడు కల్పించాడా ఏమిటి వీళ్ళని అనుకున్నాడు ఆయన. అని ఎవరు కృష్ణుడు కల్పించాడు? అక్కడున్న వాళ్ళు కృష్ణుడు కల్పించిన వల్ల, వీళ్ళు కృష్ణుడు కల్పించిన వల్ల, ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు కల్పించబడ్డవారు ఏమిటో తెలియదు. ఆయన తిట్టమట పడిపోయారు. ఆయనకే మోహం వచ్చేసింది అని అప్పుడు అనుకున్నారు. ఇదంతా కూడా విష్ణుమాయ, నేను మోహజుడయ్యాని అనుకున్నారు. ఎప్పుడైతే మంచు వల్ల కలిగిన అంధకారం కూడా ఉంటిపోతుంది, ఇప్పుడు కూడా అంధకారం పోగొట్టలేరు ఎవరు కూడా. అలాగా ఇది ఇంకా గాఢమైపోతుంది. ఇప్పుడు మంచు పడుతున్నది ఉంటుంది, రాత్రి ఇంకా దీనిగా ఉంటుంది. పగటిపూట కొంత కనిపిస్తుంది, రాత్రి అసలు కనిపించదు. మీరు ప్రయాణం చేస్తే చలికాలంలో పగలు కొంత పర్వాలేదు, రాత్రి అయిసరికి మరింత అంధకారం అయిపోతుంది, కనిపించదు, ఎవడున్నాడో కనిపించదు. అటువంటి పరిస్థితి వచ్చింది అనుకున్నారు. అని ఒక్కసారి బ్రహ్మచారి చూశారు. చూసిన తర్వాత మొత్తం విశ్వం అంతా కూడా అటు కనిపించింది. సర్వం విష్ణుమయం జగత్తు అని కనిపించింది. అక్కడ వారందరినీ చూశారు. ప్రాణులందరూ ఎలా ఉన్నారో చూశారు. గోపబాలుడి వేషంలో స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరో కాదు, నిత్యుడైనటువంటి పరమాత్మే ఈ రూపంలో ఉన్నారని బ్రహ్మచారి తెలుసుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వచ్చారు, శరీరంతో వచ్చారు. వచ్చి స్వామివారిని సాష్టాంగ ప్రణామం చేశారు. చేసి ఆయన శ్రీకృష్ణ స్వామివారి యొక్క పాదాలని స్పృశించారు, నమస్కరించారు. కళ్ళంట నీళ్లు కారుతున్నాయి. ఆ పాదాలని తడిపేట. ఎలా తడిపారు? ఆ కళ్ళంట నారుతూ వస్తున్నటువంటి నీటితో, కన్నీటితోటి స్వామివారి పాదాలని పూర్తిగా కడిగారు. కడిగిన తర్వాత శ్రీకృష్ణ స్వామివారిని స్మరిస్తున్నారు. ఆయన పాదాల మీద పడుతున్నారు, లేస్తున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు. చివరికి స్వామివారిని స్తుతి చేశారు బ్రహ్మగారు. ఇది అద్భుతమైనటువంటి స్తుతి చేశారు. మనము ఈ స్తుతికి ఇక్కడి నుంచే నమస్కారం పెట్టుకుందాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. బ్రహ్మగారి స్తుతి అంతా చేసిన తర్వాత, స్వామి మీరే సర్వజగత్తుకి నియామకులు, ఈ జగత్తంతా కూడా నిర్వహణ కూడా మీరే చేస్తున్నారు అని చాలా వినయంగా ప్రార్థించారు. ఇక నాకు అనుమతి ఇవ్వండి, నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పారు. మీరు సర్వదర్శి కాబట్టి సర్వస్వము మీకు తెలుసును, ఈ జగత్తంతటి కూడా మీరే ఈశ్వరులు అని బ్రహ్మగారు స్తుతి చేశారు. చేసిన తర్వాత స్వామివారు అనుగ్రహం, అతనికి అనుమతి ఇచ్చారు. ముమ్మారు ప్రదక్షిణ చేశారు స్వామివారికి. ప్రదక్షిణ చేసి పాదాలకు నమస్కారం చేసి బ్రహ్మగారు తన లోకానికి వెళ్ళిపోయారు. ఈ రకంగా 1 సంవత్సరం పాటు స్వామివారు ఈ లీలని ప్రదర్శించారు. ఒక్క అర్ధక్షణంలా తరిచేట ఈ వీళ్ళందరూ కూడా, గోపబాలురందరూ కూడా. ఇంతలో సంవత్సరం అయిపోయింది. గోపబాలురందరూ కూడా సంవత్సరం స్థానాలకు వచ్చేశారు. ఎక్కడిందాక విడిచిపెట్టారు? వీళ్ళందరూ తింటున్నారు.
ఆ వత్సాలు కనిపించడం లేదు, గోవులు కనిపించడం లేదు, స్వామివారు వెళ్ళారు కదా, మళ్ళీ ఆ సన్నివేశం వచ్చేసింది. మళ్ళీ అక్కడే స్వామివారు స్వామివారు వచ్చారు, వీళ్ళందరూ తింటున్నారు, అందరూ కలిసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వచ్చేసారు. ఈ రకంగా స్వామివారు బ్రహ్మచారికి కూడా మోహం కలిగింది, ఆ బ్రహ్మచారి మోహాన్ని కూడా నాశనం చేశారు. స్వామి అదే నీ మాయ తెలియజలమా, బ్రహ్మ రుద్రాదులైనా నీ మాయ తెలుసుకోలేరు అని చెప్పి కీర్తించారు వాగ్గేయటారులు. అందువల్ల మనమెంత అందుకెప్పుడు వారి పాదాలని ఆశ్రయించి స్వామి నన్ను రక్షించు అని చెప్పి కోరుకోవాలి. భక్తవత్సల భగవానికి జై, భక్తవత్సల భగవానికి జై. హరయే నమః, హరయే నమః, హరయే నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరజితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రినः అతనా సదనా సంతు. జీవన్ను సరదాం శతం. మండలం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. మండలం గరుడధ్వజాయ మండలం ఋషికేశాయ మండలం శ్రీ